సో దేవాదేవుడు మనకి ఈ యొక్క మహత్తరమైన అవకాశం ఇచ్చారండి, బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసుకుందామని. ఎందుకంటే మనము ప్రతి సండే వచ్చి సువార్తలు వింటూనే ఉంటాము. అవి ఎంతో మనల్ని బలపరుస్తున్నాయి కాబట్టే మనం ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కదండి క్షుణ్ణంగా బైబిల్ని పరిశీలించి చదువుదాం అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మన గరీబ్పేట చర్చ్లో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఇది మనం స్టార్ట్ చేసామండి. సో నా యొక్క అభ్యర్థన ఏంటంటే, మనము ఈ సండే సర్వీసెస్లో కూడా అనుకుంటున్నాం వచ్చేసి వెళ్ళిపోవటమే కాదు, అక్కడ కూడా రాసుకోవాలని కదండి. ఫైనల్గా మేబీ ఆ ఛాన్స్ ఇప్పుడు దొరికింది. అందరం మనము కొద్దిగా మనం రాస్తూ ప్రతి ఒక్క అంశం నుంచి అంశానికి, లేకపోతే ప్రతి ఒక్క బుక్ నుంచి బుక్కి కదండి 66 పుస్తకాలు ఉన్నాయి మనకి. పుస్తకం నుంచి పుస్తకం ధ్యానానికి మనం వెళ్ళేటప్పుడు అన్నీ రాసుకుంటూ కొద్ది కాలంలోనే మేబీ ఒక సంవత్సరం 2 సంవత్సరంలోనే మనము ఇంకెంతకాలం అవుతుందో కదండి, మనకి దేవుడు మనకి ఆ యొక్క సమయాన్ని అనుగ్రహించిన ప్రకారం కదండి, ఆయన రాకడికి మనము పయనిస్తూ ఉండగా ఆ టైం వరకు మనకి ఎంత కుదిరితే అంత మనము బైబిల్ని కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే మన యొక్క మనసుల్లో, హృదయాల్లో మనం ముద్రించుకోవాలన్నమాట. అది మన ప్రయత్నం. సో ఖచ్చితంగా ఏవైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో, అందరూ బుక్స్ పెన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాయండి. మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టేసేయండి, అసలు చూడొద్దు, అసలు లెగిసి వెళ్ళొద్దు ఎవరు కూడా. అది సో యాక్చువల్గా మన టైం 1.5 hour కాబట్టి ఇవాళ కొద్దిగా స్టార్ట్ ఇవాళే చేశాం కాబట్టి లేట్ అయిందండి. ఒక 1 hour నేను క్లుప్తంగా తీసుకుంటా. కొద్దిగా అటు ఇటు 5-10 minutes అయినా మీరు వెంటనే టైం చూడొద్దు, ఇవి చేయొద్దు. సో ఎందుకంటే దేవుడు మనకి బలమైన వాక్యం ద్వారా మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అందరినీ అటెంటివ్గా ఉంచడానికి నేను ట్రై చేస్తా. ప్లస్ ఈ బైబిల్ స్టడీలో మనం ఇంటరాక్టివ్గా చేద్దామండి. నేనే చెప్పడం మీరు వినటం కుదరదు, ఎందుకంటే ఇవాళ కొద్ది టైమే. తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1.5 hour మనము నిలకడగా 10 నిమిషాలే మనం కూర్చోలేము. సో ఒక గంటన్నర వరకు మనము ఎలా నిలకడగా ఉండి కాన్సన్ట్రేషన్తో మనం వింటూ ఏ పాయింట్స్ మనకి హృదయానికి తాకినవో, అది మన మనుగడికి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనం రాసుకుంటూ ముందుకెళ్తే మీదిటికి ఇదే కాలమున, అంటే ఇప్పుడు చూడండి, ఇదే రోజు నెక్స్ట్ ఇయర్కి మీరు ఏం చేశారు బాబు బైబిల్ స్టడీకి వెళ్తూ ఉన్నారని ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు మనం అట్లీస్ట్ ఈ బుక్ తీసి చూపెట్టి ఇంత చేసాం, ఇంత నాలెడ్జ్ మాలో ఉన్నది, ఇంత జ్ఞానం, ఇంత వివేకం, ఇంత అర్థం చేసుకునే గుణం కదండి, ఇంత వాక్యం ఉన్నది మనలో, దేవుని దర్శనాలు కలుగుతూ ఉంటాయి, ఇవి ఉన్నాయని మనం చెప్తాం. వాళ్ళకే అన్ని రాసుంటాయి, రికార్డెడ్. ఎందుకంటే మనము లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఏం చేసావు సహోదర సహోదరి అని అడిగారు అనుకోండి ఎవరన్నా, మన దగ్గర చాలా కొద్దిగా ఉంటాయి చెప్పుకోవడానికి. ఏవైతే మనకు గుర్తున్నాయో అవే చెప్తాం. సో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి మనం రాసుకుంటూ ముందుకు వెళ్తూ మనం అవి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్, ప్రభువులో ఇంత పని చేసాం, మీదిటికి ఇదే కాలమున ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు అది మనం చెప్పేటట్టు ఉండాలండి. హల్లెలూయా. సో ఈ రోజున ప్లస్ ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నాండి, నేను కమిట్ అయ్యా అనమాట. ఇప్పుడు పాల్ గారు ఎప్పుడైతే మన చర్చ్లో బైబిల్ స్టడీ పెట్టాలి బ్రదర్ అన్నప్పుడు నేను కమిట్మెంట్ తీసుకున్నా, నేను ప్రార్థన చేసుకున్నా. ఓకే అంటే స్టార్ట్ చేసి వదలలేం కదండి, మనము చాలా కార్యారంభం కంటే కార్యాంతం మేలు, ఈ మాటలన్నీ మనం వింటూనే ఉన్నాం మన జీవితాల్లో. సో ఇప్పుడు మీరు కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి వెళ్ళారు, జాయిన్ అయ్యి మధ్యలో మీరు వదలలేరు కదండి, మీ డిగ్రీస్ ఏవి, మీ స్కూల్ ఏమి వదలలేరు. అలానే మనం ఈ రోజున కమిట్ అయ్యి, కొద్ది మందిమైన మనం ఈ రోజున కమిట్ అయ్యి అభివృద్ధి చెందుతూ, దినాభివృద్ధి చెందుతూ మనం ముందుకు సాగాలి. కమిట్ అవ్వాలి మీరు అందరూ కూడా. ఒక పర్టికులర్ టైం, ఈ రోజున కొద్దిగా లేట్ అయింది, బట్ నెక్స్ట్ టైం కూడా మనకి సర్దుబాటు అయ్యే టైంకి, ఆ టైంకి మీరు కమిట్ అవ్వాలి. ఇది 1 రోజు 2 వారాలు 1 నెలతో జరిగేది కాదు, బైబిల్ పూర్తయ్యేంత వరకు కూడా కమిట్ అవ్వాలి. ఆ కమిట్మెంట్ ఉంటే మనం ఖచ్చితంగా ఒక రోజున బైబిల్ మొత్తం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంటుంది కదండి, ఏదైనా మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర. లేకపోతే ఎప్పుడు వినువారమై ఉండక మనం కూడా దాన్ని గ్రహించి నేర్చుకొని మనం కూడా చెప్పేవారంగా ఒక రోజున ఉపదేశకులుగా తయారవ్వాలి. మనం కూడా ఖచ్చితంగా మినిమం ప్రభు యొక్క దర్శనం మాట వినాలి. అందుకే ఇంత కష్టపడి ఈ యొక్క శనివారం రాత్రి వేళ కూడా మనం వచ్చి ఈ యొక్క
కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అన్నమాట. ఓకే అండి, మనము ఈ రోజున బైబిల్ గురించి నేనేం చెప్పట్లేదండి. బైబిల్ స్టడీలో జరిగే ఆదికాండం నుంచి నేను ఇవాళ ఏం చెప్పట్లేదు. ఈ రోజున ఏంటంటే ఇందాక పాల్ గారు అన్నట్టు ఈ శనివారం మనం మొదటి పార్ట్గా దీన్ని డీల్ చేస్తూ, మళ్ళీ డిసెంబర్లో ఒక శనివారం సెకండ్ పార్ట్గా డీల్ చేసి, మనము తద్వారా బైబిల్ యొక్క ధ్యానాన్ని 2026 న్యూ ఇయర్లో గట్టిగా స్టార్ట్ చేద్దామండి. ఇదేదో అంటే ఇవాళ ఎంతమంది వస్తున్నారు, నెక్స్ట్ మంత్ ఎంతమంది వస్తున్నారని అట్లా చూసి దాన్ని మెజర్ చేయడం కాదు. మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాం, కానీ ఉపోద్ఘాతంగా మనకు కావాల్సిన ఏమన్నా సబ్జెక్ట్ మనకు అనుకూలంగా ఉన్నదా, ఇది బైబిల్ స్టడీకి ఎంత ఉపయోగపడుతుంది, ఆదికాండంలోకి వెళ్ళేక ముందే నేను కొన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయాలనుకుంటున్నా. అవి తెలుసుకున్న తర్వాత మీరు బైబిల్ చదివారనుకోండి, మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయగలుగుతారు. ఒక ఆదికాండం చదివేటప్పుడు నేను ఎక్కడున్నా, నా స్థితిగతులు ఏంటిది అసలు, లేకపోతే మత్తయి సువార్త చదివేటప్పుడు నేను ఎక్కడున్నా, లేకపోతే ఒకటేసారి ప్రకటన గ్రంథం చదువుతున్నారనుకో, కొద్దిమంది మనం ఆవేశంగా ప్రకటన గ్రంథం తీసి చదివేస్తూ ఉంటాం, మన స్థితిగతులు ఏంటిది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి కాలానికి అనుగుణమైన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ బైబిల్లో ప్రతి బుక్ని ధ్యానిస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాము, లేకపోతే ఆ కాలము మనం ఇప్పుడు జీవించే ఈ ప్రక్రియలో ఎలా మనలో అది అనుసంధానమై ఉన్నది, ఎప్పుడో ఆదికాండంలో చదివిన విషయం ఇప్పుడు ఎందుకు మనము దాని గురించి పట్టించుకోవాలి అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు బైబిల్ మొత్తం కూడా మనలో జరుగుతున్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ విషయాల గుండా మనం కొన్ని ఇవాళ తెలుసుకుంటూ, పార్ట్ 1లో కొన్ని విషయాలు, ఇదే బైబిల్ స్టడీ పార్ట్ 2లో కూడా ఇవి ఉపోద్ఘాతాలే, పరిచయాలే. పార్ట్ 2లో కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మనం యాక్చువల్ ఆదికాండం నుంచి మనం జనవరి నుంచి స్టార్ట్ చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాము ఈ రోజున. సో ఈరోజు అంశం వచ్చి మనుష్యుల మనుగడ కాలములు అని మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. మనుష్యుల మనుగడ కాలములు. ఎందుకంటే అండి, ఎందుకు నేను ఈ టాపిక్ ఇవాళ తీసుకోవచ్చి వచ్చిందంటే, మనమంతా మనుషుల్లానే కనిపిస్తున్నాం, మనిషిలానే. ఆబ్వియస్లీ అందరం అమ్మ కడుపులో నుంచి మనుషుల్లానే పుట్టాం మనం. సో మనకి ఎక్కువగా మనిషి చుట్టూ జరిగే విషయాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. మనకి ఫస్ట్ గ్రహిస్తాం, ఓకే మన తల్లిదండ్రులు వాళ్ళై ఉన్నారు, మనతో పాటు మన అక్క తమ్ముడు వీళ్ళు పుట్టి ఉన్నారు, మన కొద్దిమంది ఫ్రెండ్స్ ఏర్పాటయ్యారు, ఉద్యోగంలో కొంతమంది కొలీగ్స్ ఏర్పడుతూ ఉంటారు కదండి. ఇది మనుషుల మనుగడ. సో ఈ మనిషి ఏం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని తెలుసుకోవటమే మన యొక్క ప్రయాణం యాక్చువల్గా ఎండ్ వరకు కూడా కదండి. అందుకే ఈ మనిషి యొక్క మనుగడలో చాలా కాలాలు జరిగిపోయాయి మనకి. అది బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకి. కానీ మనకున్న ఈ 70 సంవత్సరాల్లో ఏం జీవించాలి, ఎలా జీవించాలి, మనకు తెలిసినవి చాలా కొన్ని విషయాలే మనకి కదండి. సో వాటిని కొద్దిగా మనము తెలుసుకుంటూ ఈ రోజున కొన్ని కాలాలని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన ఈ శనివారం రోజునైనా ప్రభా మా యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని గరిపేట చర్చిలో నాయన ప్రభా యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో మమ్మల్ని ప్రారంభింప చేసినందుకు మీకు ఎన్నో వేల వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మడ నాయన మీ సన్నిధానాన్ని ఇక్కడ ఉంచండి నాయన ప్రభా, మీ మహిమతో నింపండి, మీ కృప మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. మమ్మల్ని యాజకుల్లాగా రాజుల్లాగా తీర్చిదిద్దండి నాయన ప్రభా. మీ యొక్క జ్ఞానంతో వివేకంతో అర్థం చేసుకునే గుణంతో మమ్మల్ని నింపండి నాయన ప్రభా. ప్రభా మా యొక్క వింటున్న మా యొక్క చెవులను, చూస్తున్న కన్నులను, గ్రహించే హృదయాన్ని సున్నతి గావించండి నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్క నాయన అంశము, అధ్యాయము, పుస్తకము నాయన ప్రతి వచనము మేము చదువుకుంటూ ముందుకు వెళ్తుండగా నాయన ప్రభా ఇవి మా యొక్క హృదయాల్లో రాసి మనసుల్లో కూడా రాసి నాయన ప్రభా మమ్మల్ని మీ యొక్క రాకడ పర్యంతము నాయన మీ యొక్క బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ యొక్క కుమారులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని మహిమపరచండి నాయన ప్రభా. నాయన మీరే ఈ యొక్క కార్యక్రమం అంతం వరకు అధ్యక్షత వహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ప్రకృతి సంబంధమైందే మొదటి జరిగిందండి. ఎందుకంటే మనము అమ్మ కడుపులో నుంచే పుట్టాం. ఫస్ట్ ఆ ఒక్క విషయమే తెలుసు మనందరికీ కదండి. ఎవరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదాముని ప్రభు ఆదికాండంలో తయారు చేసినట్టు చేయలే.
కదండి. ఆయన డైరెక్ట్గా ఒక అడల్ట్ లాగా చేసేసారు. ఒక 30 సంవత్సరాల యువకుడు ఎలా ఉంటే అలా చేసేసారు మట్టితో. బట్ మనమందరం కూడా మనకి తెలుసు అమ్మ కడుపులో నుంచే పుట్టాం. అటు సహోదరులైనా ఇటు సహోదరులైనా మనం అందరం అమ్మ కడుపులో నుంచే పుట్టాం. ఇలా ఎలా జరుగుతుంది మరి? ఇప్పుడు కూర్చొని మనం ఆత్మీయ సంగతులంతా ఎందుకు వింటూ ఉన్నాం? మనం ఇక్కడ పుట్టి ఈ చుట్టూ ఉన్న మన సంగతులు తెలిస్తే చాలు కదా. మనకి పెరుగుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం, ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఒక టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఒక వాహనం కొనుక్కుంటాం, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత బతకాలి కాబట్టి కదండి. ఇది మన మనిషి యొక్క మనుగడ ఇక్కడ వరకే ఉంటుంది మనకి. మరి దీనికి మించి ఏంటండి నేర్చుకోవాలి? ఇదే కదా చేస్తుంది జనరేషన్స్ అంతా. మన ముందు తరాలు, మన తాతయ్యోళ్ళు, ముత్తాతలు అక్కడ వరకు తెలిసేమో మనకి మ్యాక్సిమం. సో ఈ తెలిసిన తరాలన్నీ ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్తే మనం మాత్రం ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఉంటే, ఎందుకంటే మనకి ఈ శారీరకంగా వస్తున్న ఈ కష్టాలు, ఈ బాధలు కదండి, ఇవి భరించలేకపోతూ ఉన్నాం. వీటికి వెనకున్న ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. మరి ఈ కష్టాల్లో నుంచి భరిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది ఎవరు? ప్రతి తరం వెళ్ళిపోతూ ఉంది, కానీ మనకి మరి దేవుడు అనే ఒక అతను ఉన్నారు, ఆయన శక్తిమంతుడు. ఆయన కూడా మనల్ని నడిపిస్తూ ముందుకి ఎలా మనల్ని నడిపిస్తారు అనేది కూడా మనం అర్థం చేసుకునే ఒక స్టేజ్ ఉన్నది. ఎందుకంటే మనకి జీవితం ఎలా వెళ్తుందో మనకు అర్థం కావట్లా. సో అందుకే మనకి ముగ్గురు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నారు మన జీవితంలో. మనిషిగా పుట్టిన మనము చాలా ముఖ్యులం మనం, ఎందుకంటే మనిషికి పక్కన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం. అలానే మనిషికి వెంటనే తోడు దేవుడు కావాలని మనకు తెలుస్తూ ఉంది కదండి. మనకి మెయిన్గా దేవుడు అంటే ఎవరో తెలియాలి, మనిషి అంటే ఎవరో తెలియాలి. అట్ ది సేమ్ టైం సాతాను కూడా. ఎందుకు ఈ శారీరకంగా మనకున్న ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ పని చేస్తూ ఉంటే ఒకళ్ళు తప్పని ఎందుకు చెప్తా ఉన్నారు? ఆ పని చేస్తూ ఉంటే ఒకళ్ళు పాపం అని ఎందుకు చెప్తున్నారు కొద్దిమంది? వీటికన్నిటికీ కొన్ని రీజన్స్ కావాలి. ఇది బైబిల్ చదివితేనే వచ్చే విషయాలు కాదు. మన స్వాభావికంగా కూడా మనకి తెలుసు ఈ పని చేస్తూ ఉంటే ఇది తప్పు అని. అది ఎలా తెలుస్తుందండి? లోపల ఏదో బలమైన ఆత్మ ప్రభు పెట్టారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఎవరో లోపల నుంచి ఇది తప్పు అని చెప్తున్నారు. సో మనకి మించినవి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈ మనిషి యొక్క మనుగడలో మనము ప్రకృతి సంబంధమైనది మొదటి చూస్తూ ఉంటాం. అది 1 కొరింథీ 15వ అధ్యాయము 46వ వచనంలో ఉందండి. 1 కొరింథీ 15:46. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. సో అలా ప్రభు మనకి మొదట మన ప్రకృతి సంబంధమైనదే మొదట మనకి తెలియజేస్తారనమాట. అందుకే ఎక్కువగా చూడండి, ఈ లోకరీత్యా ఉన్న సంగతులే మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. వీళ్ళు కొద్దిగా బాబు కొంచెం మాట్లాడొద్దామా మీరు? ప్రకృతి సంబంధమైనదే మనకి మొదటిగా తెలుస్తుంది, తర్వాత ఆత్మ సంబంధమైనవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నింటిలో అదే జరుగుతూ ఉంటుంది మనకి. అయితే ప్రభువు ఏం చెప్తున్నారు? మనం ఏం చేస్తున్నామంటే, మనకు ఇల్లు ఉన్నది, ఇంటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. క్రైస్తవులుగా మారినప్పుడు కదండి, యేసయ్యని మనము ఒప్పుకొని క్రైస్తవులుగా మారినప్పుడు మనకు మందిరం ఉంది అని మందిరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ తర్వాత ఇవి కొద్దిగా తెలిసిన తర్వాత మన ఇంటి గురించి, మన మందిరం గురించి అర్థం చేసుకున్న తర్వాత సాతాను యొక్క తంత్రాలు అర్థమవుతూ ఉంటాయి బయట. సో అందుకే మనకి మన ఇల్లు, మన మందిరము, ఈ లోకంలో ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలు కూడా ఇంపార్టెంటే. మనకి ఎంతవరకు తెలుసుకోవాలో, మన ఇంటి గురించి ఉన్న ఆసక్తి, మందిరం గురించి ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉండాలి, లోకం గురించి ఉన్న ఆసక్తి తక్కువగా ఉండాలి. కానీ తెలుసుకొని ఎవరిని ఎలా మనము అర్థం చేసుకుంటూ, ఎవరిని మనం గ్రహించాలి, ఎవరిని పక్కన పెట్టాలనేది కూడా మనం అర్థం చేసుకోవాలండి. సో మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, మన జీవితంలో ముగ్గురు ఇంపార్టెంట్. ఒకటి దేవుడు, ఒకళ్ళు మనిషి, ఒకళ్ళు సాతాను. దేవుడిని ఎక్కువగా అర్థం చేసుకోవాలి, మనిషిని అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోవాలి, సాతాన్ని మాత్రం చాలా తక్కువగా అర్థం చేసుకోవాలి. కానీ తెలుసుకొని ఎవరిని, సాతాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, మనిషితో ఎలా మెలగాలో మనం అక్కడ మెలగాలి, దేవుడితో అనుసంధానం మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. ఇది తెలుసుకోవాలి. మనం తెలుసుకోలేదనుకోండి, మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం మనం. సో అలా చేస్తూ ఇల్లు, మందిరము, ఈ లోకం గురించి కూడా చెప్పే కదండి, ఇంటిని గురించి ఉన్న ఆసక్తి కూడా మనల్ని భక్షించాలి.
ప్రభు యొక్క ఇల్లైన ఈ మందిరం గురించి ఉన్న ఆసక్తి కూడా మనల్ని భక్షించాలి. మందిరంలో ఏం జరుగుతున్నాయో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి మనలో రేగాలి. సో అలాంటి విషయాలు కూడా మనం వెళ్ళాలి. లోకం వైపు తక్కువగా చూడాలి. అందుకే మన జీవితం యొక్క వివరణ కాలానికి అనుగుణంగా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక 8 కాలాల గురించి చెప్తానండి. బట్ 8 గురించి వాళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు భయపడద్దు. 8 కాలాల గుండా ఈ మనిషి ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మొదటి కాలము, ఒక్క నిమిషం, సో మొదటి కాలం వచ్చి వాగ్దాన కాలం అండి. ఇక్కడ రాసుకోండి, వాగ్దాన కాలము. ఒకసారి అపోస్తుల కార్యములు 7:17 చూస్తే, అపోస్తుల కార్యములు 7:17లో దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందారంట. చూడండి, మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? December 31 రాగానే ఒక వాగ్దానం అనే ఒక కార్డు తీసుకుంటారు. అందులో ఏమొచ్చినా మంచి వాగ్దానమే వస్తుంది మ్యాక్సిమము. ఆ మంచిని తీసుకొని మీరు సంవత్సరం అంతా కొద్ది కాలం గుర్తుపెట్టుకుంటారు మొత్తానికి. నేను చేశాను అది కూడా. ఆ వాగ్దానం నెరవేరుతుందా లేదా అని మనకి మధ్యలో అర్థమైపోతుంది. అది నాకు రాలే, పక్కనోడికి రావాల్సింది నాకు వచ్చింది, లేకపోతే కదండి ఆయనకి వెళ్ళాల్సింది నాకు వచ్చింది, అట్లా అనుకుంటూ ఉంటాం మనం. కానీ ప్రభువు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ఎన్ని వాగ్దానాలు అయితే మన బైబిల్లో రాసి ఉన్నాయో అవన్నీ మీ పట్ల జరుగుతాయి అంటున్నారు. అవి మీకు తెలిసినా తెలియకపోయినా కొన్నిసార్లు. సో ప్రభు ఏమంటున్నారు? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అండి, నీకు ఒక కుమారుడు పుట్టును, ఆయన సంతానము విస్తరించును అనే వాగ్దానం ఉన్నది. ప్లస్ వాళ్ళందరూ ఐగుప్తుకి దాసత్వానికి వెళ్తారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి తిరిగి వస్తారు అనే ఒక వాగ్దానము ఆయన ఎదుట ఉందన్నమాట. అందుకే వాళ్ళు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిన తర్వాత ప్రభు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. మనం కూడా అంతే అండి. మనకి వాగ్దానం ఉన్నది, మన తల్లిదండ్రులకి వాగ్దానం ఉన్నది. వాళ్ళందరూ కూడా విస్తరించేటప్పుడు మరి సాతాను లోపల లేకపోయినా ఈ లోకరీత్యానే ఉంటారు, దాసత్వంలోనే ఉంటాం మనం కూడా. ఆ విస్తరణ పెరిగిన తర్వాత ప్రభు ఏం చేస్తారంటే, మనందరినీ కూడా ఆ వాగ్దానంలో మరి పాలిభాగస్తులం కాబట్టి మనల్ని పిలుస్తారు ప్రభు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రభు పిలిచారు కాబట్టి మీరు మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ఈ యొక్క మన గుళ్ళోకి రావటం, మందిర పనులు చేయటం కదండి, మనలోనే మందిరం కట్టుకోవటం, ఆలయాన్ని కట్టుకోవటం, అవి ఇవి చేస్తున్నాం మనం. సో అది ఇంపార్టెంట్. అందుకే ప్రభు ఏమంటున్నారు అబ్రహాం గారితో, మనకి ఆదికాండం 12:1-2-3 వచనాలు చూస్తే అండి, నీవు లేచి నీ దేశము నుండి. అందుకే చూడండి, మనం కూడా మన తల్లిదండ్రులు చెప్తే వింటూ ఉంటాం. నేను ఇంతకుముందు నా ఊరు అసలు గరీబ్పేట కాదు, నేను ఎక్కడో ఉండాల్సిన ఆయన, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చా అంటారు అనమాట. కొన్నిసార్లు మన సిట్యువేషన్ కూడా వేరే ఊరు నుంచి వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయ్యాం అని చెప్తూ ఉంటారు. నీ బంధువుల యొద్ద నుండి కదండి, మన చుట్టాలు కూడా ఎక్కడెక్కడ వేరే ఊర్లో ఉంటారు, మనం వచ్చి ఇక్కడ ఉంటాం. మనం నీ తండ్రి ఇంట నుండి కూడా. సో అందుకే ప్రభు ఏమంటున్నారంటే, మనం ఎక్కడెక్కడున్నా, ఇప్పుడు గరీబ్పేటలోనే మనము ఇన్ని చర్చెస్, ఇన్ని ఇళ్లల్లో ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే వాళ్ళ నుంచి వేరుపారై ప్రభు చెంతకి ఆ పిలుపుతోటి ముందుకు వస్తాం అనమాట. అబ్రహాం గారు ఎట్లయితే ఆ యొక్క పిలుపుతో ముందుకొచ్చారో అలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు వాగ్దానం ఏంటి? ప్రభు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండు అంటా ఉన్నారు. మనకు కూడా అంతే కదండి. మన తండ్రులకేమో మనల్ని గొప్ప జనముగా చేయాలని ఉన్నది, మనకేమనుంది? మనకు ఆశీర్వాదం వస్తే బాగుండు అని ఉన్నది మనకి ప్రతిరోజు కదండి. ఆశీర్వాదంలో మనం నిలబడాలని ఉన్నది. మన నామం ఘనత పొందాలని ఉంది ఎవ్రీడే మనకు కూడా కదండి. మనకు కూడా ఆ యొక్క ఛాన్స్ వస్తే బాగుండు, నా పేరు కూడా ఒక 10 మంది చెప్పుకుంటే బాగుండు అనే విషయాలు. కానీ ప్రభు అవి కల్పిస్తారు. ప్రభులో ఉన్నప్పుడు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా జరిగే విషయాలు అవన్నీ. అందుకే ప్రభు అంటున్నారు, అలా ఆ వాగ్దానం ప్రభు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానంలో మనం పాలివారం అయితే మనము ఎలా ఉంటామండి అంటే, మనల్ని ఆశీర్వదించు వారికి ఆశీర్వాదం కలుగుతుంది అంట. ఇది చూడండి ఎలా ఉందో. సో మనల్ని ఆశీర్వదించే వారికే వాళ్ళు ఆశీర్వాదంగా మారిపోతారు. మనల్ని ఎవరైనా దూషిస్తున్నారనుకోండి, వాళ్ళు శపించబడతారనమాట. ఇది జరుగుతూ ఉంటుంది. సో జస్ట్ ఇది వాగ్దానంలో పాలిభాగస్తులం అయినందుకే ఇది జరుగుతూ ఉంది. మనం ఇంకా
బైబిల్ ఓపెన్ చేసి చదవట్లేదు, సరిగ్గా ఏమీ చేయట్లేదు, మనకి ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు మనకి. ఇది జస్ట్ ఈ వాగ్దానంలో ఏదో మన తల్లిదండ్రులు చెప్పిన విషయం, దేవాది దేవుడు మన తల్లికి ఏదో కనిపించారంట, మన తండ్రికి కనిపించారంట, మరి ఆయన యేసయ్యను నమ్ముకున్నారు కాబట్టి మరి నేను కూడా పెరిగి పెద్దవుతూ యేసయ్యను నమ్ముకొని వాగ్దానంలోకి వచ్చినందుకు జరుగుతున్న విషయాలు ఇవన్నీ. చూడండి, మనం ఇంకా సరిగ్గా ధర్మశాస్త్రాన్ని తీసి చదవట్లా, ఇంకా మనకి ఏముందో తెలియదు, 5 పుస్తకాల్లో ఏముందో తెలియదు, లేకపోతే మలాఖీ వరకు ఎంత ఉందో తెలియదు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏముందో మనకి ఇంకా సరిగ్గా తెలియదు. అక్కడక్కడ కొద్దిగా తెలుసు, కానీ మనం ఏమైపోయి ఉన్నాం, వాగ్దానంలో పారివారం అయిపోయి ఉన్నాం. వాగ్దాన కాలంలో జరుగుతున్న విషయాలన్నీ మనలో కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు వాగ్దాన కాలం ఎప్పుడు జరిగిందండి? ఆది కాండం నుంచి అంటే మోషే వరకు వచ్చే వరకు జరిగింది. ఆదాం నుంచి మోషే వరకు జరిగింది వాగ్దాన కాలం. ఆ టైంలో జరిగిన అబ్రహాం గారి దగ్గర ఉన్న వాగ్దానం మనలో ఎందుకు జరుగుతుందంటే, మనం కూడా ఆ వాగ్దానంలో పాలి భాగస్థులం అయిపోయి ఉన్నాం మనం. సో అలా ప్రభు మనకి ముందుకెళ్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, ఆదికాండం 12:7లో ఆయన యెహోవా అబ్రహాంనకు ప్రత్యక్షమే అంటున్నారు కదా, నీకు నీ సంతానంనకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్తున్నారండి. ఇది చాలా పెద్ద మాటలు, కానీ మనకి ఏవైతే మనకి ఇస్తూ ఉంటారో అవి మనం పొందుకుంటూ ముందుకెళ్తామో, అవి పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకే అర్థమవుతుంది ప్రభు చేసిన వాగ్దానము నెరవేరుతూ ఉంది. నేను ఏం చేయాలంటే ఇల్లు ఒక బలిపీఠం కట్టాలి అని అనుకుంటున్నారు అబ్రహాం గారు. చూడండి, వాగ్దానం మీ యందు నెరవేరుతున్న కొద్దీ మీరు ఏం చేస్తున్నారండి? మీరు కొన్ని ఏవో తెచ్చి గుడికి ఇస్తున్నారు కదండి, ఎంతో తెచ్చి మీ కాపరికి ఇస్తూ ఉంటారు, లేదా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏదో చేస్తూ ఉంటారు, మీరు మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు. కార్యాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలని మనం తలపెడుతూ ఉంటాం. ఇవాళ కూడా ఈ బైబిల్ స్టడీ తలపెట్టడానికి కారణం ఏదో కార్యాభివృద్ధి జరగాలి. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి జరగాలి కాబట్టి. సో ఇలాంటి విషయాల్లోనికి ఎప్పుడు వెళ్తామంటే, వాగ్దానం మన ఎదుట మనం చేసుకున్న ప్రేయర్కో, మనం అనుకున్న విషయం, ఆ ప్రమాణం మన ఎదుట ప్రభు చేసినందుకో మనకే నచ్చి మనం ఏం చేస్తాం? బలిపీఠం కడుతూ ఉంటాం వెళ్ళిపోయి. అబ్రహాం గారు కూడా అదే చేసింది. తనకెప్పుడైతే సంతానం కలుగునుగాక అని అబ్రహాం గారికి చెప్పారో, ఆయనకి అది నెరవేరుతూ ఉంది కాబట్టి వెళ్ళి బలిపీఠం కడుతూ ఉన్నారు ఆయన. అందుకే మనం కూడా చర్చిలోకి వచ్చి చాలా విషయాలు, ఈ ఆలయపు విషయాలు, మందిరపు విషయాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం అనమాట మనం కూడా. సో అలా మనం కూడా వాగ్దానం ఎప్పుడైతే మనకి సరితూగుతూ ఉందో వెంటనే మందిర పనుల్లోనికి యాక్టివేట్ అయిపోవాలి. అందుకే మనము చాలామంది సిస్టర్స్, బ్రదర్స్ కొద్దిమంది మనము ఆ యొక్క మందిరపు ఆవరణము, ఉపకరణాలు కదండి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని మనం ఒక డయాగ్రామ్ వేసాం. ఇది ఫ్యూచర్లో కూడా వేయబోతాం, ఎవరిని వదిలేది లేదు. సో ఖచ్చితంగా మీరందరూ వేస్తారు, మనం మనసుల్లో రాసుకుంటాం, మనమే ఆలయంగా మార్చబడతాం గ్యారంటీగా. సో రేపు నిర్గమ నుంచి మనకి చాలా పనులు ఉన్నాయి కాబట్టి అవి కూడా చేస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్న విషయం ఏమిటంటే, మీ వాగ్దానము మీ యందు నెరవేరుతున్న కొలది మీరు మందిరపులో ఉన్న ఉపకరణాలను అర్థం చేసుకోండి అంటా ఉన్నారు. బలిపీఠాన్ని కట్టండి, లోపలికి వచ్చి దీపవృక్షంలో దీపాన్ని ఆర్పకండి, అట్లా జీవాహారాన్ని తింటూ ఉండండి, సన్నిధి బల్ల రొట్టెల నుంచి తింటూ ఉండండి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. అలా ప్రభు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో మనకి శత్రువులు కూడా యాడ్ అవుతారు కదండి. ఇప్పుడు స్టార్ట్ చేసాం, నేను కూడా దీన్ని ఒప్పుకున్న వెంటనే ఏదో ఒక దాని అడ్డంకి ఒక ఆపద స్టార్ట్ అయిపోతుంది. నా పరంగా, మీ పరంగా కూడా చర్చికి వాళ్ళు వెళ్ళాలి. ఎందుకు శనివారాలు వెళ్ళాలి? ఆదివారం ఎట్లాగో జరుగుతుంది కదా, ఇంకా కొత్త కార్యక్రమం ఎందుకు మనకి? అప్పుడప్పుడు మాకు మంచిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం కదా, ఈ కొత్తగా మళ్ళీ బైబిల్ స్టడీ అని పెట్టి ఒకళ్ళు వచ్చి మనకి బోధించాలా అనే మనకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళం ఈ రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నేను స్టార్ట్ చేశాను ఇక్కడ. మా ఫాదర్ ఒక 4-5 టైమ్స్ డిఫరెంట్ చర్చెస్లో కూడా ఆయన చెప్తూ వెళ్తున్నారు. ప్రజెంట్ యేసుకరుణా మందిరం పాల్వంచలో చెప్తున్నారు, ఆయన అపోస్తుల కార్యాల్లో ఉన్నారు ఆయన. సో అలా తను చెప్తూ ఉన్నారు. మన టైంలో, మన కాలంలో మనము చెప్తాం కదండి, మనము ఎదుగుతాం. బైబిల్ మీద ఒక పట్టు వచ్చినప్పుడు, ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు, ఆ అవకాశం ప్రభు అనుగ్రహించినప్పుడు మనం కూడా ఇక్కడ నుంచొని ఒక మన యొక్క వర్షన్ కూడా కదండి, మనము ఈ లోకానికి ఎలా అయితే ఉప్పై ఉన్నామో, వెలుగై ఉన్నామో, మరి మన ఉప్పు ఏంటిదో, మన సువాసన ఏంటిదో, మన వెలుగేంటో ప్రజలకు తెలియాలి కదండి. సో మనకి ఆ ఛాన్స్ ఉంటుంది. మన ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ని మనం వినియోగించుకొని మనం ఏమనుకుంటున్నామో, ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామో ఎవరికి అవసరం లేదు యాక్చువల్గా, కానీ ప్రభువుకి తెలుసు మనం ఏమనుకుంటున్నామో. మన యొక్క ఆ యొక్క ఉప్పుతోటి ఆ సారాన్ని కలిగిస్తారనమాట. అవతల లైఫ్లో మనం ఎంతో ఒక ధన్యతగా, ముఖ్యంగా మారిపోతూ ఉంటాం అనమాట మనం. అందుకే ఈ శత్రువులు వస్తున్నప్పుడు శత్రువుల మీద జయం కోసం కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం ఈ వాగ్దాన కాలంలో కదండి. అందుకే
ఎప్పుడైతే మనకు తెలుసు లోతు యొక్క ఆస్తిని తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ లోతు ఆస్తిని మళ్ళీ తనకి తిరిగి అప్పచెప్పినప్పుడు ఒకళ్ళు కనిపిస్తూ ఉన్నారు అక్కడ. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారా ఎవరన్నా? 14:18. చాలు బ్రదర్. సో షాలేము రాజైన మెల్కీసెదెకు వచ్చారంట అబ్రహాం గారికి. ఇది ఎప్పుడు జరిగిందండి? వాగ్దాన కాలమే. ఆయన కూర్చొని ఏమి ధర్మశాస్త్రం మొత్తం ఆయన పండితుడు కాదు, ఎజ్రా లెక్క శాస్త్రి కాదు అబ్రహాం గారు. ఆయన వాగ్దానం కాలంలోనే ఉన్నారు స్టిల్. మన లెక్కనే మనం కూడా ఏమి ధర్మశాస్త్రంలో పండితులం కాదు. ఇంకా బైబిల్ మొత్తం మనకేమి మన మైండ్స్లో లేవు, ఇంకా మన మనసుల్లో హృదయాల్లో ఇంకా లేవు. మనము స్టిల్ వాగ్దాన కాలంలోనే నడుస్తూ ఉండంగానే యెహోవా దేవుడు కనిపిస్తా ఉన్నారు ఆయనకి. నీకు సంతానం కలుగును గాక అంటా ఉన్నారు. ఒక చోట ఆ దేవునికి బలిపీఠం మీద కడుతూ ఉన్నారు. వెంటనే శత్రువులను ఓడించి వస్తూ ఉన్నారు. వెంటనే ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు వచ్చారంట, షాలేం రాజు అయిన. ఆయన వచ్చి ఏం చేస్తున్నారు? రొట్టె ద్రాక్ష రసాన్ని చూపిస్తున్నారు. ఆయనకి ఇంకా యేసయ్య ఎవరో కూడా తెలియదు సరిగ్గా కదండి, అబ్రహాం గారికి తెలియదు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ నీ శత్రువులు కన్నా ఓడిపోతే, ప్రభు ఓడిస్తే మనం ఓడించాల్సిన అవసరంలా. మనకి శత్రువులు ఉంటారు, మనకు ఒకళ్ళే ఒక శత్రువు ఉన్నారండి, అది ఎవరో కాదు, సాతానే. ఈ రక్త మాంసములు మన శత్రువు కాదు. మనం ఏ మనిషి మీదకి పోటీ వెళ్ళాల్సిన అవసరంలా, వాళ్ళది గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సాతానే కడపట నశింపజేయు శత్రువు కాబట్టి, ఆ శత్రువుకి తీర్పు తీర్చబడి ఉంది కాబట్టి మనం ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం కూడా లేదు, తీర్పు తీర్చాల్సిన. ఎందుకంటే తీర్పు తీర్చబడింది ఓన్లీ సాతానికే, ఎవరికి తీర్పు తీర్చబడలా. అందుకే మనం కూడా తీర్పు తీర్చకూడదు ఎవరికి. ఎందుకంటే తీర్పు కాలం ఉన్నది. నేను ఇప్పుడు చెప్తాను మీకు, తీర్పు కాలం ఉన్నది. తీర్పు కానికి వెళ్ళకముందే మనం ఎందుకు తీర్పు తీర్చాలి ఇక్కడే కూర్చొని కదండి? మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మనం వాగ్దాన కాలంలో ఉన్నాం స్టిల్. వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి మనలో, ఒకదాని తర్వాత ఒకటి. మీరు బైబిల్ చదివి గ్రహించి మీరు నమ్మిన విశ్వాస ప్రకారము మీరు ఎట్లయితే నీతిగా మార్చబడతారో, దేవుని నీతిగా మార్చబడతారో, ఇలా జరుగుతూ ఉంటాయి మీలో ఆ యొక్క తీర్పులు కదండి. ఏది చేస్తే అలాంటి ఫలాన్నే పొందుకుంటారు. ప్రతిఫలం మీరు ఏది చేస్తే అదే తిరిగి వస్తూ ఉంటుంది మనకి. సో ప్రభు ఎవరిని వదలరు. మంచి చేస్తే మంచిని ఇస్తూ ఉంటారు, నీతిగా ఉంటే దేవుని నీతి ఇస్తూ ఉంటారు. కానీ చెడు చేస్తే మనతో చెడుగుతున్న ప్రతిఫలం ఉంటుంది. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అందుకే షాలేం రాజైన మెల్కీసెదెకు వచ్చి అంటున్నారు, రొట్టె ద్రాక్షారసం అనే ఒక నెమ్మది కలిగిన ఒక ప్రక్రియ ఉన్నది నీకు. నువ్వు ఇప్పుడు శత్రువుల్ని గెలిచావు, ఇక నువ్వేం చేయాలి? నెక్స్ట్ నువ్వు నెమ్మది పొందాలి కదండి. శత్రువుల్ని గెలిచిన వెంటనే మనం ఏం చేస్తామంటే నెమ్మది పొందుతాం. ఆ నెమ్మదిలో వచ్చి ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉంటాం మనం. ఒక పక్క ఇంట్లో గొడవ అవుతా ఉంటే వచ్చి ఇక్కడ బైబిల్ స్టడీ చేయగలమండి? మనం చేయలేం. ఎట్లొకట్లా దాని నుంచి వేరుపారైపోయి మనసుని హృదయాన్ని అంతా నెమ్మది పరుచుకొని దేవుని ఎదుట ఒక 1.5 hours 2 hours మనం ఉందాము, నెమ్మది పొందుదాం అనుకున్నప్పుడు అప్పుడు వస్తారు షాలేము రాజైన మెల్కీసెదెకు. ఆయన సర్వోన్నతుడికి యాజకుడు. ఆయన వచ్చి రొట్టె ద్రాక్షారసం ఉందనేది ముందు ఇవి అప్పుడు అబ్రహాం గారు పుచ్చుకోలేదు, కానీ ఇదే జరగబోతుంది అని ఆయనకు ముందే సూచిస్తున్నారనమాట. ఫ్యూచర్లో యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే చూడండి, నెక్స్ట్ ఇంకొక కాలం నేను చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలం ఉన్నది. ఆ కాలాన్ని ఈయన ముందే సూచిస్తున్నారనమాట. అది ఎప్పుడో నేను చెప్తాను. అక్కడ వచ్చి ఆయన ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించిన కొలది ఇప్పుడు మనకి నెమ్మది కలిగింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన చర్చికి మనకి తోచినంత ధనము ఇస్తూ ఉంటాం, లేకపోతే మనకి కూరగాయలు ఉంటే కూరగాయలు, ధనము, ఇంకేదన్నా ధాన్యం ఉంటే ధాన్యము కదండి, అలా మనం ఇస్తూ ఉంటాం. మనం చర్చికి మన 10% ఇస్తూ ఉంటాం. అలానే అబ్రహాం గారు కూడా అంతే, నెమ్మది కలిగినప్పుడే ఇస్తాం. ఓ పక్క గొడవ జరుగుతూ ఉంటే మనం ఎందుకు ఇస్తామండి చర్చికి? నా గొడవ నాకే తెలియట్లే, చర్చికి నేనేమి ఇవ్వాలనుకుంటాం మనం. అందుకే నెమ్మదిగా ఉన్న కాలంలో జరిగే విషయాలు, మందిరపు విషయాలంటే, ఓ పక్క ఏదో ఫైట్ జరుగుతున్నా మనకు అసలు సాతాను యొక్క చేతుల్లో ఉంటే మనం అప్పుడు ఏం మందిర పనులు చేయలేం. నెమ్మది లేదు మనకు అసలు. అప్పుడు మందిరపు విషయాలు ఏం చేయలేం. అందుకే ఆ నెమ్మది పొందుకొని రావాలి మందిరానికి. అప్పుడు మందిరంలో పనులు యాక్టివేట్ అవుతాయి. ఆయన తేజో మహిమ కదండి, ఆయన కృపతో నింపబడి వెళ్ళిపోతూ ఉంటాం మనం బయటికి. అక్కడ మనం యాక్టివేట్ అవుతాం బయట విషయాల్లో. అది జరగాలండి. అందుకే ప్రభు ఎప్పుడైతే ఇలా చేయటం అబ్రహాం గారు స్టార్ట్ చేశారో, నెక్స్ట్ ఆయనకి ఆదికాండం 15:1 యెహోవా వాక్యము ఆయనకి దర్శనం అందు వచ్చిందంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమందికి వచ్చిందండి మీకు ఇలా దర్శనం? ఒక కళ ఎంతమందికి వచ్చింది? ఒక స్వప్నం ఎంతమందికి వచ్చింది? సో వచ్చిన కళకి భావం తెలుసా మనకి? దాని మీనింగ్ తెలుసా మనకి? ఎందుకు కొన్నిసార్లు పాములు కనిపిస్తూ ఉంటాయి కళ్ళలో కదండి, కొన్నిసార్లు మనుషులు కనిపిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు మనం చనిపోయినట్టు వస్తూ ఉంటుంది కళ. కొన్నిసార్లు దేవుని కళ వస్తుంది, దేవుడే దర్శించినట్టు వస్తుంది కొద్దిమంది కదండి. మీలో చాలామంది చెప్పే ఉంటారు దేవుని దర్శనం, కొన్నిసార్లు వెలుగే దర్శనంగా రావటం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? సాతాన్లో ఉన్నప్పుడంతా చెడు కళలు వస్తూ ఉంటాయి. మీరు అసలు సాతాన్ నుంచి విడిపింపబడ్డప్పుడు కళే రాదు. ఆ చెడ్డ కళల బదులు కళ రాకపోతే బాగుండు అనుకుంటూ ఉంటాం మనం కదండి. తర్వాత ఏం జరుగుతుంది? దేవునిలో ఇట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు, వాగ్దానం ఒక్కొక్కటి స్థిరపరచబడుతూ నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు దేవుని కళలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆయన వాక్యం వినిపిస్తూ ఉంటుంది. మనలో ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి రీసెంట్గా ప్రసంగి 9 అనే ఒక వాక్యం అనే ఒక మాట వినిపిస్తూ ఉందంట. అది ఎలా వినిపిస్తుంది అంటే నార్మల్గా మనకి కష్టం. అది ప్రసంగి 9 అని క్లియర్గా ఆ యొక్క అధ్యాయం మొత్తం వినిపిస్తూ ఉందంట. సో ఇలాంటి విషయాలు అంటే ప్రభువు దర్శనమందు, ప్రభు కూడా కాదు ఇక్కడ, యెహోవా వాక్యం అంట దర్శనమందు వచ్చి ఈ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారంట. ఇవి కూడా వాగ్దాన కాలంలోనే నెరవేరుతూ ఉన్నాయి చూడండి. అందుకే మనము ఆ ఆదికాండం జరిగేటప్పుడే ఇప్పుడు అసలు నేను ఇంకా ఓన్లీ అబ్రహాం గారి గురించే మాట్లాడుతున్నా. అబ్రహాం గారి జీవితంలోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి వాగ్దానాలన్నీ. ఆయనకి యెహోవా అంటే ఎవరో తెలుసు, యెహోవా వాక్యం అంటే ఎవరో తెలుసు, ఆయనకి దర్శనం కలుగుతూ ఉంది. చూడండి, మెల్కీసెదెక్ అంటే ఎవరో తెలుసు ఆయనకి. ఇన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయండి? ఆయనకి ఇంకా ధర్మశాస్త్రం తెలీదు, యేసయ్య తెలీదు, పరిశుద్ధాత్ముడు తెలీదు ఆయనకి. అయినా సరే ఎలా జరుగుతుందండి? అలా ఉంటుంది వాగ్దాన కాలంలో, పరిస్థితులు అలా ఉంటాయి. అందుకే మనం కూడా ఫస్ట్ ఎందుకు ఆదికాండం నుంచి స్టార్ట్ చేయాలంటే, నీకు వాగ్దాన కాలం ఏంటో తెలియాలి ఫస్ట్. మనకి తెలిస్తే ఆ వాగ్దానాలు స్టార్ట్ అయ్యి ఎండ్ ఎట్లవుతాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం చదివే లోపల 6000 సంవత్సరాల చరిత్రని, కాలాన్ని ప్రభువు వాగ్దాన కాలంతో స్టార్ట్ చేశారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతూ ఉందండి? ప్రభు వాక్యం వచ్చింది, ఆయన ధైర్యపరిచారు, నీకు సంతానం కలుగుతుందని చెప్తున్నారు, అంత బాగానే ఉంది. ఈ మాటలన్నింటినీ ఆయన ఏం చేశారంట? 15:6 ఒకసారి చూద్దామండి. ఆదికాండము 15:6 తీసిన వాళ్ళు త్వరగా చదవండి. చాలండి. ఈ వాగ్దాన కాలంలో మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలండి ఫస్ట్. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మనం అందరం నమ్మాలి. ఏవేవైతే మంచి విషయాలే కదా ఇవి మన శరీరానికి కానీ, మన జీవితానికి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన సహోదరులకు, మన స్నేహితులకు ఎవరికి హాని చేయని విషయాలు ఇవి నమ్మకపోతే ఏం నమ్ముతాం మనం యాక్చువల్గా? ప్లస్ మనం ఆల్రెడీ వాక్యాన్ని నమ్మే వచ్చాం దేవునిలోనికి. ఇవి నమ్ముతూ ఉన్నప్పుడు ప్రభు మన నమ్మిక చొప్పున నీతిగా ఎంచుతూ ఉంటారంట. మనం అనుకుంటా ఉంటాం కదా, ఆల్రెడీ నేను నీతిగానే ఉన్నా అని. మనం అనుకుంటుంది ఏంటిదంటే, ఆయన మనల్ని ఎంచితేనే మన నీతి, లేకపోతే మనం నీతిగా అని చెప్పుకోలేము మనం కదండి. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవరు లేరని ప్రభు చెప్తున్నారు. అది ఆయన ముందు. అంతేగాని మనం నీతిని ఆపాదించుకుంటూ ఉన్నాం మెల్లగా. ఇప్పుడు వస్తున్నాం, కొన్ని నీతి వాక్యాలు వింటూ ఉన్నాం, వెళ్ళి నీతిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తూ ఉంటాం. నీతిగా మారుతాం ఆబ్వియస్లీ. నీతిగా మారమనే ఛాన్స్ లేదు. నీతిమంతుడినే ప్రభు తీసుకుంటారు, అనీతిమంతుడిని ఎప్పుడు తీసుకోరు. అందుకే మనం ఫస్ట్ చేయాల్సిన క్రియ ఏంటిదంటే నమ్మాలి. నమ్మితే నీతి. మనం మొన్న కూడా ఒక పునరుద్ధాన దినమున ఒక అంశం చూసాం, నమ్మితే నీతి. నమ్మటం ఎప్పుడు జరుగుద్ది? ఎరిగితే నువ్వు నమ్ముతావు. ప్రభువుని ఎరుగుతూ ఉండాలి. ఓహో, యెహోవా దేవుడు ఎవరు, వాక్యం ఎవరు, మెల్కీసెదెక్ ఎవరు, అసలు ఎవరు వీళ్ళంతా ఎరుగుతూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. ఈ మాటలన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి మన చెవుల్లోనికి, అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంతా అనేది ఎరుగుతూ ఉంటే నమ్మకం ఏర్పడుతుంది, నమ్ముతూ ఉంటే నీతి అవుతుంది. అలానే వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది కదండి. ఎన్ని మాటలు వింటూ ఉన్నారు మీరంతా. కాపరి గారు, రకరకాల దైవజనులు ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు, మనుషులు ఎన్నో చెప్తూ ఉంటారు, బయట కూడా ఎన్నో వింటూ ఉంటాం. కానీ విశ్వాసం మాత్రం పెరగట్లే వాళ్ళ మీద. అందుకే వింటూ ఉంటే విశ్వాసం పెరుగుద్ది, విశ్వసిస్తూ ఉంటే దేవుని నీతిగా మార్చబడతాం. ఇది జరగాలండి. ఇది మన స్ట్రైట్ ఫార్ములా. ఎరిగితే నమ్మటం, నమ్మితే నీతి అయితే, వింటే విశ్వాసం, విశ్వసిస్తే దేవుని నీతి. ఇలా మార్చబడుతూ అబ్రహాం గారు అందుకే నమ్మకానికి, విశ్వాసానికి తండ్రి అయ్యారు. ఆయన చూడండి, ఆయనకి ఏమీ తెలియదు పాపం, వాగ్దాన కాలంలోనే ఉన్నారు ఆయన. బట్ చేయాల్సిన విషయాలన్నీ బలీయమైన విషయాలు, మనం చేయలేని ఎన్నో విషయాలు చేసేసారు అబ్రహాం గారు. అలా చేస్తూ ముందుకెళ్తూ, అందుకే ఆయన నమ్మాడు కాబట్టే నీతిగా ఎంచబడి ఆయనకు నిబంధనని ప్రభు ఇస్తా ఉన్నారు. ఏంటంటే ఆ నిబంధన ఒకసారి మనము ఆదికాండం 17:10 చూస్తే, నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలనే నిబంధన వచ్చారు. ఎందుకు? నీతికి ముద్రగా. నువ్వు మరి నమ్మావు కాబట్టి, నువ్వు నీతిమంతుడు అయ్యావు కాబట్టి, మరి నువ్వు నీతిమంతుడు అయ్యావని ఏంటిది రుజువు? దానికి ముద్ర ఉండాలి కదా. ముద్రకి సున్నతి అనేది ప్రభు వేశారనమాట. సో ఇక్కడ క్వశ్చన్, నేను మన చర్చ్కి వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా వేసా, మరి మగవాళ్ళకి సున్నతి ఉన్నది, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి?
సున్నతి లేదు. అందుకే ప్రభు దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, మనకి 2వ అధ్యాయంలోని ఆదికాండంలో ప్రభు చెప్తున్నారు, ఒక మగవాణిలో నుంచి, ఆదాంలో నుంచి అవ్వను తీశారు బయటికి కదండి. అవ్వను డైరెక్ట్గా తయారు చేయలే, లోపల నుంచి తీశారు. కాబట్టి ఆమె హృదయ స్థానంలో ఉన్నది. ఆమెకు ఆల్రెడీ హృదయం దగ్గర సున్నతి గావించబడ్డది కాబట్టి ఆమెకి బాహ్యమైన సున్నతి అవసరం లేదనమాట. హల్లెలూయా. సో ఇలాంటి మర్మమైన విషయాల్ని ప్రభు వెలికి తీస్తూ, మగవారికి సున్నతి గావించండి నీతికి ముద్రగా, ఆడవారికి సున్నతి హృదయంలోనే అవుతుంది నీతికి ముద్రగా అని ప్రభు అప్పటి నుంచే వాళ్ళని చాలా గొప్పగా ఎంచారనమాట, ఆడవారిని. అది ఇంపార్టెంట్ మనకి. ఇది మనం తెలియక వాళ్ళు ఎక్కడో తక్కువలో ఉన్నారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, మగవాళ్ళంతా సున్నతి పొందుకున్నారని అప్పట్లో ఉన్న మగవాళ్ళు అనుకున్నారు. కానీ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు అనుకోం. వాగ్దాన కాలంలో అలా జరిగిందనమాట. వాళ్ళకి తెలిసి తెలియని స్థితి, ఎన్నో మర్మయుక్తమైన విషయాల్ని ప్రభు పొందుపరిచి ముందుకు నడిపించిన విధానం అనమాట అది. కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సరే, ఎట్లయితే సున్నతి పొందుకొని వాళ్ళ ఇంటి వారందరికీ కదండి, మనము మార్మన్స్ పొందితే కుదరదు కదా, మన ఇంటి వాళ్ళందరినీ మార్మన్స్ పొందిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క తత్వాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు అంటే ఆయనకి యెహోవా తెలిసారు, యెహోవా వాక్యం తెలిసారు, ఆయనకి మెల్కీసెదెక్ తెలిసారు. ఇంకా కొద్దిగా ప్రభు ఏమనుకుంటున్నారంటే, నా అబ్రహాంకి నేను ఎవరో చూపించకూడదా నేను కదా, ఇంత దూరం నీతిగా విశ్వాసంతో నడుచుకుంటూ వచ్చాడు కదా, మరి నేను ఎవరో చూపెట్టాలి కదా అని ప్రభు ఏం చేస్తున్నారంట, ఆదికాండం 18:1-2 వచనాల్లో అబ్రహాంనకు యెహోవా కనపడను, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనిపిస్తున్నారంటండి. చూడండి, అంటే మన దేవాది దేవుడు త్రిత్వమై ఉన్న పరిస్థితిని అబ్రహాం గారికి చూపిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ మనకి. సో మనము దేవునిలో ఆ నమ్మిక చొప్పిగా నీతిగా ఎదుగుతూ బలిపీఠాన్ని కడుతూ మందిర పనులన్నీ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆ త్రిత్వమైన ప్రభువు మనకి దర్శనంలో కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్గా ఆయనకైతే ఒక ఎండవేళ ఒక సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడే ఆయన ఎదురుకొచ్చి కనిపించేశారు ఆయనకి. మనకి అట్లీస్ట్ మరి అంత నమ్మకం మనకు ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనకి ప్రభు దర్శనం ద్వారా ఫస్ట్ ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా మనకి కనిపించేస్తారనమాట. అలా జరుగుతూ ఉన్నది. అందుకే ఆయన కనిపించిన వెంటనే ఒక మాట చెప్తున్నారు, నీకు ఏదైతే వాగ్దానం చేశానో, నీకు సంతానము అవుతుందని నీకు ఏదైతే వాగ్దానం చేశానో అది నెరవేరుతుంది అని చెప్పి ఆదికాండం 18:10లో మీదిటికి ఈ కాలంన షారాకు ఒక కుమారుడు కలుగును అంటారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్ అండి. మనకు కూడా ఈ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేసాం మనం నవంబర్లో, కానీ మీదిటికి ఈ కాలంన మనం ఎన్నో ఫలాలు పొందుకోవాలి, వరాలు పొందుకోవాలి కదండి. మనం ఎంతో కృపావరాలతోటి, పరిశుద్ధాత్మ వరములతో, ఆత్మవరములతో నిండిపోయి ఉండాలి. మనం ఎన్నో దర్శనాలు, కళలు, ఇవన్నిటితో మనము నింపబడి మనం కూడా, నాకు ఒక సంవత్సరం పాటు ఉన్న చరిత్ర ఉంది, అది నిజమైన చరిత్ర, నా హిస్టరీ ఉంది, నా రికార్డ్ ఉన్నది, నేను అదంతా రాసి పెట్టుకున్నా, నా ఆత్మలో కూడా అది ప్రభు రాసేశారు ఒక బుక్లో అనే ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీదిటికి ఈ కాలమున కుమారుడు తప్పకుండా పుడతారు, కుమార్తె తప్పకుండా పుడుతుంది మీదిటికి ఈ కాలమున అని ప్రభు మన యందు ఈ వాగ్దానాన్ని పొందుపరిచారనమాట. అందుకే ఆదికాండం 21:2లో దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో, ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటామండి, మనం కూడా ప్రామిసులు చేస్తూ ఉంటాం, కానీ నెక్స్ట్ వచ్చే నిర్ణయ కాలానికి ఆ వాగ్దానము మన ఎదుట జరిగిపోతుంది అనమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఏదైతే ఆ మీదిటికి ఆ కాలంలో అన్నారో అది నిర్ణయ కాలంలో జరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అది జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడింది అని మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే అప్పటి నుంచి ప్రభు ఆయన్ని, ఎప్పుడైతే ప్రభు ఆయనకి ఎక్కువగా తెలుస్తూ ఉన్నారో, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారో, ఆయన ప్రవక్తలాగా మారిపోయారు అదే టైంలో. ఇప్పుడు మనం కూడా అంతే అండి, ప్రవక్తలాగా మారిపోవచ్చు. మనల్ని పుట్టించింది ఎందుకంటే ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడదామనే, మాట్లాడిన ప్రతి వ్యక్తి ప్రవక్తగా మారుతాడు. అదేదో ఎండ్ ఆఫ్ ది లైఫ్ లాగా కాదు, కానీ మాట్లాడిన ఆ కొద్దిసేపు అయినా మనం ప్రవక్తలాగా మారుతాం. ఎక్కువసేపు మాట్లాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు బిలాము నైట్ అంతా వెళ్ళి ప్రభుతో మాట్లాడతారంట, ఆయన ప్రవక్త. అబ్రహాం మాట్లాడుతూ ఉన్నారు, ప్రవక్త. మోషే ఆయన ప్రవక్త కంటే ఎక్కువ అని ప్రభు చెప్తూ ఉన్నారు. అలా మనము పుట్టిన ప్రతి సహోదరుడు ప్రవక్తగా అవ్వాలని ప్రభు అంటున్నారు. ఎందుకంటే మాట్లాడదాం అనుకుంటున్నారు ప్రభు. మన చెవులను రెడీ చేసుకోవాలి, సున్నత గావించుకోవాలి, రెడీగా ఉండాలి మన చెవులు వినటానికి, చూడటానికి ఆయన్ని రెడీగా ఉండాలి, మన కన్నులు గ్రహించడానికి మన హృదయం రెడీగా ఉండాలి ఆ టైంకి. లేకపోతే ఆయన ఎందుకు వస్తారు?
అలానే సహోదరి కూడా ప్రవక్తినిలాగా అవడానికి రెడీగా ఉంచుకోవాలి. మన చెవులని, కన్నులని, హృదయాలని అన్ని రెడీగా ఉంచుకున్నప్పుడు మనల్ని ప్రవక్తగా చేస్తారు. అప్పుడు మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తామంట. ఇక్కడ అబ్రహాం గారు కూడా ఆదికాండం 21:33లో ఆయన ఒక నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశారంట. ఇన్ని విషయాలు జరుగుతుంటే ప్రార్థన చేయమండి. ఇక మనం అప్పట్లో అంటే మనసులో అనుకున్నాం, మోకాల్లోని ప్రార్థన చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం పెద్ద మోకాళ్ళు లేలేం, మోకాల్లో సత్తు ఉండదు. ఇన్ని విషయాలు జరుగుతున్నా మనం ప్రార్థన చేయకపోతే వాగ్దాన కాలం స్థిరపరచబడదండి మనలో. అందుకే ఎన్ని వాగ్దానాలన్నా ఉండనియండి, అవన్నీ మనలో స్థిరపరచబడాలి, నెరవేర్చబడాలని ప్రభు మనతో చెప్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళమని ఒక్క అబ్రహాం గారి యొక్క చరిత్ర చూసే మనకి చెప్తున్నారనమాట. అయితే ఇన్ని జరిగిన తర్వాత అబ్రహాం అంతా బాగానే ఉన్నారు, ఆయనకు ఆస్తున్నది, కుమారుడు వచ్చేసారు, దాసీలు ఉన్నారు, ప్రభు యొక్క జనాంగంగా మారిపోతూ ఉన్నారు వాళ్ళందరూ. కానీ ప్రభు అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చడానికి ఆదికాండం 22:1 ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అంట. ఇప్పుడు మనకు కూడా అండి అంత బాగుంటుంది, కష్టాల్లో నుంచి బయటకు వచ్చేసాం, శత్రువుల నుంచి బయటకు వచ్చేసాం, అంతా బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మనలో ఇంకా పర్ఫెక్షన్కి, యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఆలోచన శక్తికి, లేకపోతే తండ్రి లాంటి ఆలోచన శక్తికి ఎదగడానికి ఏం చేస్తారంటే మనల్ని పరిశోధిస్తారనమాట, పరీక్షిస్తూ ఉంటారు మనల్ని అందరినీ. అంత బాగానే ఉందే ప్రభువా, నాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నావు? యోబు గారు లాగా ఎందుకు ఈ టెస్టింగ్ ప్రభువా? ఉన్నాయి నీకు నచ్చినవన్నీ తీసేస్తూ ఉంటారు ప్రభు. అక్కడ నువ్వు నిలకడగా ఉంటావా, లేకపోతే పడిపోయి మళ్ళీ సాతాన్ దాంట్లోనికి వెళ్ళిపోతావా అనే ఒక టెస్ట్ జరుగుతూ ఉంటుంది మనలోనికి కూడా. ఎందుకంటే నీకు అల్టిమేట్గా మనకి నచ్చాల్సింది ప్రభువే అనే ఒక స్థితికి ప్రభు తీసుకెళ్తారు మనందరినీ. ఎందుకు తీసుకెళ్తున్నారంటే యేసయ్య లాంటి జీవితం మనకి ఇవ్వాలని. అందుకే యేసయ్య చూడండి, ఇందాక మనం చెప్పుకున్న ప్రకృతి సంబంధమైన విషయాల్లో దేన్ని కోరుకోలేదు ఆయన. ఆయన కూడా ఒక అమ్మ కడుపులో నుంచే వచ్చారు. మనం వచ్చినట్టుగానే ఆయన వచ్చి చూపిస్తున్నారు మనకు కూడా, దేవాది దేవుడై ఉండి. ప్రతి ప్రకృతి సంబంధమైన, లోకరీత్యా ఉన్న సంబంధమైనవన్నీ కొట్టిపారేశారు. సాతాన్ని మొత్తాన్ని మరణం ద్వారా జయించి ఆ మరణ భయాన్ని తొలగించేశారు ప్రభు. సో అలాంటి విషయాల దగ్గర నడిపించడానికే ప్రభు ఈ వాగ్దాన కాలంలోనే మనకి నేర్పిస్తున్నారనమాట. ఈ విషయాలన్నిటినీ నేర్పిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మనకి పరిశోధన, పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే పాపం చేసి శ్రమ వచ్చుట కంటే నువ్వు మంచి చేసి నీతిగా ఉండి శ్రమ వచ్చుట మేలు కదా. మనకి తప్పైతే చేయలేదు కదా, ఎందుకు శ్రమ వచ్చిందో రానియండి, అది ప్రభు మనకి చెప్తూ ఉంటారు మెల్లగా. ఫస్ట్లోనే తెలవనియరు కానీ మెల్లగా తెలుపుతారు. ఎందుకంటే అబ్రహాం గారికి సొదొమ గొమొర్రా గురించి, సొదొమ గొమొర్రా మీద ఏం జరుగుతుందో ఆ విషయాలు నేను తెలుపక మానునా అని అంటున్నారు అనమాట. మనకన్నీ తెలుపుతారు, మన జీవితాల్లో జరిగేటివి కూడా మెల్లగా తెలుపుతారు. ఆయన కుమారుడు పుట్టడానికి కూడా చాలా టైం పట్టింది కదండి, ఇంచుమించు 100 సంవత్సరాలు టైం ఆయన వెయిట్ చేశారు. ఆయనకు కూడా తెలపరు కానీ జరుపుతారు. కానీ ఈ కాలము వాక్యం ఎట్లయితే పరిగెడుతూ ఉందో మనం కూడా చదివేవాడంట పరిగెడుతూ చదవాలంట. మీరు చూస్తూనే ఉన్నారు కదండి, రోజులు ఎంత ఫాస్ట్గా గడుస్తున్నాయో. మనం కూడా పరిగెడుతూ చదవాలంట, టైం లేదంట. మా మదర్ ఎప్పుడు ఈ వచనం చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, చదివేవారు పరిగెడుతూ చదవాలని. అయితే ఆదికాండం 24:1-4 మనం చూసినప్పుడు అండి, దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించారంట. మరి ఇవన్నీ ఆ పరిశోధనలో, పరీక్షలో మరి మనం గెలుపొందుతూ ఆయన ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. ఇస్సాకు కూడా పెరిగి పెద్దవాడై ఒక వివాహ సమయానికి వచ్చేసాడు అనమాట. ఆయన టైం, వివాహం చేసుకునే టైంకి వచ్చేసింది ఇస్సాకు కూడా. మళ్ళీ రిపీట్, అంతే కదండి. ఇప్పుడు అబ్రహాము షారాతో కలిసి ఊరు అనే ఒక ఊరు నుంచి బయలుదేరి వచ్చి యెరూషలేంకి వచ్చారు, అటు ఇటు చేసి. మరి ఇప్పుడు ఇస్సాకు పుట్టారు, ఇస్సాకు లైఫ్ కూడా స్టార్ట్ అవ్వాలిగా. మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు మనం ఒకరి గురించి చెప్పుకుంటేనే ఇంత టైం బట్టి ఇంత అవుతూ ఉంది, మరి ఇస్సాకు లైఫ్ని ఇక మనం చెప్పుకోలేం. సో ప్రభు అంటూ ఉన్నారు, మన జీవితానికి కూడా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక ఎండ్ ఉంటుంది. లైఫ్ సర్కిల్ ఎప్పుడు ఇట్లనే అవుతూ ఉంటుంది. మన పితరులు పెళ్లి చేసుకొని వాళ్ళు మనల్ని కన్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, మనం ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాం. మనం కూడా పెళ్లి వయసుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది పెళ్లి చేసుకుంటాం, మనం పిల్లల్ని కంటాం, ఎదుగుతూ ఉంటారు. కానీ దీనికి ఎండ్ ఎప్పుడు అంటే ప్రభు చెప్తున్నారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ ఎండ్ ఒకటి ఉన్నదన్నమాట. అదేంటంటే, అందుకే అబ్రహాం గారు అంటున్నారు అక్కడ, ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు తన దాసుణ్ణి పిలిచి నువ్వు వెతకమంటా ఉన్నారనమాట. సో అందుకే మనం ఇస్సాకు ప్లేస్లో మనం యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టుకున్నాం అనుకోండి, ఆయన చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన భార్యను ఎవరు ఎతకాలండి? కింద ఒకళ్ళు ఎతకాలి. ఎవరు ఆయన భార్య? మనమే కదండి, సంఘం. ఈ సార్వత్రిక సంఘంగా ఉన్న మన భార్యని
వెతకమని తండ్రి తన యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తున్నారనమాట. సో మనమే ఆ సార్వత్రిక సంఘంగా ఆ యొక్క పెండ్లి కుమారుని కోసం ఈ పెండ్లి కుమార్తెలాగా ఉండి ఎదురు చూడాలి. ఇదే ఫైనల్గా జరిగే పెళ్ళి అనమాట. మధ్యలో జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ మన మనుష్య ప్రకారం జరుగుతూ ముందుకెళ్తూ ఉంటాయి, కానీ ప్రభువు పెట్టిన ఫైనల్ పెళ్ళి అదనమాట అండి. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నిన్ను సృష్టించిన వాడే, నీ సృష్టికర్తయే నీకు భర్త అయి ఉన్నాడని చెప్తున్నారు అనమాట. అది ఇంపార్టెంట్. యెషయా గ్రంథము 54:5 కదండి. అందుకే పెళ్లితో స్టార్ట్ అయింది. ఆదామును పుట్టించినప్పుడు ఆదాంకి భర్త ఎవరండి? యెహోవా దేవుడే. మనం ఊరికే మనుషుల మధ్య జరిగే పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం సింగిల్గా ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఎప్పుడైతే సృష్టించారో ఆయనే మనకి భర్త అయి ఉన్నారు. కాబట్టి అలానే మనం ముందుకెళ్తూ లాస్ట్లో మనం ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటూ ప్రభు మళ్ళీ మనలో పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి చేస్తూ లాస్ట్కి సార్వత్రిక సంఘంగా మనల్ని నిలబెడుతూ ఆ లాస్ట్ పెళ్లి ప్రభుతో జరిగిపోతుంది అనమాట. అది ఎండ్. హల్లెలూయా. సో వాగ్దాన కాలంతో మనకి మొత్తం జీవితం అర్థమైపోతూ ఉందండి. అది ప్రకటన గ్రంథము 21:2 ఉంటుంది. నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె పైనుంచి కిందకి దిగి వస్తూ ఉంటుంది దేవుని సన్నిధానంలో నుంచి. అలానే మన జీవితాల్లో కూడా ఆ యొక్క పెళ్లితోటే మన జీవితం స్టార్ట్ అయ్యి, అంటే మనం ప్రభువుని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి గురించి మాట్లాడుతున్నా. పెళ్లితోటే సార్వత్రిక సంఘం అంతా కూడా ఆ వరుడు కోసం వెయిట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఇది వాగ్దాన కాలంలో. అంటే మన జీవితానికి సరిపడే విషయాలన్నీ తెలిసిపోయాయి కదండి. వాగ్దాన కాలంలోనే అబ్రహాం గారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. అందుకే ఆయన ఆ వాగ్దాన కాలంలోనే ఆయన వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో ఆయన గ్రహించేశారు. ఆయన మొత్తానికి ఆయన ఒక ప్రయాణం చేశారు ఈ యొక్క భూమి మీద. బట్ ఆత్మీయంగా ఎక్కడికి ప్రయాణం చేయాలో ఆయనకు అర్థమైపోయి మొత్తం ఆయన పొందుపరిచేసుకున్నారు ఆయన కదండి. సో వాగ్దాన కాలంలో ఇలా జరిగితే ప్రభు ఏం చేస్తున్నారంటే మనుషులకి అతీతంగా కొన్ని విషయాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేంటంటే నెక్స్ట్ వాగ్దాన కాలం తర్వాత ధర్మశాస్త్ర కాలం ఉందండి. వాగ్దాన కాలం తర్వాత ధర్మశాస్త్ర కాలం ఉంది. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే వాగ్దానంలో నుంచే స్టార్ట్ అయింది ధర్మశాస్త్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాగ్దానం వేరే ధర్మశాస్త్రం వేరే అనుకోకూడదు. వాగ్దానంలో నుంచే ధర్మశాస్త్రం వస్తూ ఉంది. అందుకే చూడండి ఒకసారి ఆదికాండము 2:16-17 మనకి ఒకసారి చదవండి. ఆదికాండం 2:16-17. చాలండి. ఇప్పుడు వాగ్దాన కాలంలోనే ఆజ్ఞ స్టార్ట్ అయిపోయింది, అంతే కదండి. నరునికి ఆజ్ఞాపించారంట, ఆజ్ఞ స్టార్ట్ అయింది. కానీ ఈ ఆజ్ఞను మనం సరిగ్గా పట్టించుకోవట్లేదు. కాబట్టి కాలం ఎప్పుడైతే ఈ వాగ్దాన కాలం అయిపోవచ్చిందో, మోషే టైం స్టార్ట్ అయిందో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదండి, యోసేపు, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ కాలం అయిపోయిందో ప్రభు ఏం చేస్తున్నారంటే మోషే కాలం వచ్చే లోపల ధర్మశాస్త్రాన్ని లిఖింపజేశారు. ఎందుకంటే మనకి సరిగ్గా ఆజ్ఞలు అర్థం కావట్లేదు కాబట్టి, మంచి చెడు ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే పండు తిన్నది అవ్వెళ్ళి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాలి కాబట్టి, అంతే కదా. మన ఉద్దేశం ఏంటంటే రోజు పొద్దున్న లేచి మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం ప్రతిరోజు. అందుకే పండు తింటూ ఉంటాం. మనం కూడా పొద్దున్న లేచి పండు ఎందుకు తింటూ ఉంటాం అంటే ఆ మంచి ఏంటో చెడు ఏంటో తెలియాలి. కానీ ప్రభు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జీవవృక్ష ఫలమే ఉంది తినండి డైరెక్ట్గా అని చెప్తూ ఉన్నారు. కానీ మనం ఆ మాటలు వినాం. జీవవృక్షం దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వనంలో ఉన్న మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలానికి వెళ్ళాం, ఆ చుట్టుపక్కల ఉన్న మంచి చెడులు తెలివించే వృక్ష ఫలానికి వెళ్తాం, ఆ పండే తింటాం, మంచి ఏంటో చెడేంటో తెలుసుకుంటూ ఉంటాం. అందుకే మీకు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు మంచి ఏంటో చెడేంటో అర్థమైపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అలా చేశారంటే మరి మనమే తింటున్నాం కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు మనం అంతా ఎందుకంటే బైబిల్ చదవాలంటే మరి మంచి ఏంటో చెడేంటో తెలియాలి కదండి. మనకి తెలియకపోతే ఎట్లా? అందుకు బైబిల్ చదువుతున్నాం. ఎందుకు తెలియాలంటే మనం వెళ్ళి పండు తింటున్నాం, ప్రతిరోజు తింటున్నాం కాబట్టి మంచి ఏంటో చెడేంటో నీకు తెలియాలి. తెలియకపోతే నష్టం. తెలుసుకొని మంచి వైపు వెళ్ళండి అంటా ఉన్నారు ప్రభు. అందుకే వాగ్దాన కాలంలో ఎప్పుడు కూడా ప్రభు ఈ చెడు సైడు తింటే ఏం జరుగుతుంది అని చెప్పట్లేదు ప్రభు. కానీ ఇక్కడ తింటే ఏం జరుగుతుందో చెప్పేస్తున్నారు, శాపాలు వచ్చేస్తాయని చెప్పేస్తున్నారు కదండి. అంటే ఇక్కడ కూడా చచ్చిపోతూ అంటా ఉన్నారు, కానీ అదొక పాపమని, పాపం చేస్తే నువ్వు నీ శారీరక మరణం పొందుతావని అవన్నీ చెప్పట్లేదు వాగ్దాన కాలంలో. కానీ ప్రభు ధర్మశాస్త్ర కాలంలో ఏం చెప్తున్నారంటే
ఖచ్చితంగా మంచి ఏంటో చెడేంటో వివేచింపగలిగే ఒక హృదయాన్ని మనకి ఇస్తున్నారు. ఎందుకంటే మనమే కావాలని కోరుకున్నాం కాబట్టి, మనమే కావాలని తింటున్నాం కాబట్టి మనం. సో అందుకే పండు తిన్న దినమునే ఆయన చనిపోవాలి అసలైతే కదండి. ఆదామవ్వ చనిపోవాలి, కానీ ఎందుకు చనిపోలేదంటే ప్రభువుకి తెలుసు మనం పాపం చేస్తామని, ఆజ్ఞను అతిక్రమిస్తామని, కానీ ఆయన ఆ పాపాన్ని పరిహరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనలో ప్రతి ఒక్కళ్ళు, ఒకవేళ నేను చేసిన పాపానికి ఎప్పుడో చనిపోయి ఉండాలా. మనలో కూడా చాలా మంది పాపం చేసిన వాళ్ళు అనుకుని ఉండొచ్చు నేను ఎప్పుడో చనిపోవాలని. ఎందుకంటే బతికే ఉన్నాం ఇంకా స్టిల్. ఎందుకంటే ఆ పాపాన్ని ప్రభు అప్పుడే పరిహరిస్తున్నారనమాట. పరిహరించి బతికింపజేస్తున్నారు. ఎందుకంటే నువ్వు బ్రతికి మారు మనసు పొందుతావేమో అని చెప్పి ఆశ ప్రభువుకి. ఇప్పుడు నేను కూడా బ్రతుకున్నానంటే ప్రతిరోజు ఇప్పటికీ పాపం చేసే ఛాన్స్ ఉన్నది నాకు, మనందరికీ ఉన్నది. ఎందుకు చేయట్లేదంటే ఆ పాపాన్ని ప్రభు పరిహరించారు, మనం కూడా ఒప్పుకున్నాం. పాపం చేయమని మనం ప్రభు ఎదుట ప్రమాణం చేశాం కాబట్టి, ఆ మారు మనసు అనే ప్రక్రియ ద్వారా మనం ముందుకెళ్ళిపోయాం కాబట్టి పాపం చెయ్యం మనం. అందుకే పాపాన్ని పరిహరిస్తూ మారు మనసు పొందడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట ప్రభు. అందుకే ప్రభు కూడా ఏం చేస్తున్నారు ఆ టైంలో, నిర్గమకాండం 16:4 ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని ఇచ్చారంట కదండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. ఆకాశం నుంచి ధాన్యం పడుతుంది, అది దేవదూతల ఆహారం అంట. అదంతా మనం తర్వాత చూస్తాం ఇవన్నీ. తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు నెక్స్ట్ ఆయనే జీవాహారం అంట కదండి. ఆయనే అంటున్నారు కదా, లాస్ట్ పస్కా పండగప్పుడు ఏమంటున్నారండి ఆయన, నా శరీరాన్ని రొట్టెగా నా యొక్క రక్తాన్ని ద్రాక్షారసంగా తాగండి అని చెప్తూ ఉన్నారు. జీవాహారం అయిపోతున్నారు ఆయనే. ఎందుకంటే ఆయనే పరలోకం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయనే మన ఆకాశ ధాన్యం, ఆయనే మన దేవదూతల ఆహారం, యాక్చువల్గా ఆయనే మన జీవాహారం. సో ఇలాంటి విషయాల నుంచి, ఎందుకు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అర్థమైన విషయాలు ఏంటిదంటే, ఆ వాక్యం ఎప్పుడైతే శరీరం దాలుస్తూ ఉందో ఆ శరీరాన్ని మనకి ఆహారంగా తినిపిస్తూ ఉన్నారు మన్నాగా. ప్రభు మనకి అందుకే మన్నా తినిపిస్తూ నడిపిస్తూ ఉన్నారు 40 సంవత్సరాలు. ఎందుకు తినిపిస్తున్నారంటే అండి, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో, ఇది నిర్గమ 16:4 ఉంది. వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లంట. చూడండి, అబ్రహాం గారినేమో అక్కడ పరిశోధిస్తూ ఉన్నారు, ఈయన వాగ్దానుసారంగా నడుస్తాడో లేదో అని ఇక్కడ పరిశోధన జరుగుతూ ఉంటే, ధర్మశాస్త్ర టైంలో వీళ్ళు అసలు నా ధర్మశాస్త్రాన్ని విని చదివి గ్రహించి చేస్తారో లేదో అని చెప్పేసి ఇక్కడ పరీక్షిస్తూ ఉన్నారంట. అందుకే మన్నాను కురిపిస్తూ ఉన్నారంట పైనుంచి. ఇది జరుగుతూ ఉండేది ధర్మశాస్త్ర కాలంలో. సో ఇది కూడా మన మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనము ధర్మశాస్త్రాన్ని, అందుకే ద్వితీయోపదేశకాండం 17:18 మనం ఎప్పుడైతే, ఇక్కడ ఇంకొక లాజిక్ ఉందండి, మనం ఎప్పుడైతే మనిషిగా పుట్టామో మనం ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నామో, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ, ప్రకృతి సంబంధమైన విషయాలన్నీ గ్రహించాం, దేవుని విషయాలు గ్రహించాం, మందిరపు విషయాలు గ్రహించాం, ఇంకొన్ని విషయాలు గ్రహిస్తున్నప్పుడు మనం మనిషి ఏమవుతాడంటే యాజకుడిలాగా మారిపోతూ ఉంటాడు కదండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక కాపరి యాజకుడు ఉన్నారు మన చేదుట. మనం యాజకుడిలాగా మారిపోతూ ఉంటాం, మనం ఒక రాజులాగా మారిపోతూ ఉంటాం. మన కింద జనములు ఏర్పడిపోతూ ఉంటాయి, మనం చెప్తూ ఉంటే ఎవరో చేస్తూ ఉంటారు పని. అది ఎలా జరుగుతుందండి? యాజకుడికి కూడా అంతే, అదే పవర్ ఉన్నది, చెప్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం యాజకుడిలాగా, మనం ఒక రాజులాగా వెళ్ళిపోతున్న స్థితిలో ప్రభు ఏమంటున్నారంటే, ఈ ధర్మశాస్త్రం నాకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలంట. యాజకుల దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఈ యొక్క ధర్మశాస్త్రం, కానీ రాజుల దగ్గర ఉండదండి. వాళ్ళు ఎప్పుడు కూడా రూల్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఈ రాజుల్లాగా, యాజకుల్లాగా ఎదుగుతున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం అనే ప్రతిని మన దగ్గర ఉంచుకొని మనం వాటిని చదువుతూ గ్రహిస్తూ వాటిలోనే నడుస్తూ ఉండాలి మనం. అప్పుడే మన ఎదుట ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు రోమా 2:13 మాట అంటున్నారు, మీరు ధర్మశాస్త్రం వినువారై ఉండక, ఏమనుందండి, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు అంట. సో చూడండి, వాగ్దానంలో మీరు ఆజ్ఞను అనుసరిస్తే నీతిమంతులు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, కట్టడులు, విధులు, ధర్మాలు, శాసనాలు, నిబంధనలు ఇవన్నీ కూడా మీరు అనుసరిస్తేనే మీరు నీతిమంతులు అవుతారు, లేకపోతే నీతిమంతులు గారు ఈ 2 విషయాల్లో కదండి. అలా ప్రభు మన ఎదుట ధర్మశాస్త్రాన్ని పెట్టారు. అందుకే మనం ఎన్నో వాగ్దానాలు విన్నా, అవి నెరవేరుతున్నా మనం బైబిల్ ఓపెన్ చేసి ఎందుకు చదువుతున్నామంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనమే పండు తిన్నాం కాబట్టి మనం తప్పదు, మనకి మంచి ఏంటో చెడు ఏంటో నువ్వు తెలుసుకోక తప్పదు.
ఎందుకు బైబిల్ చదవమంటున్నారు అందరంటే ఇదే రీజన్. పొద్దున్న లేసి మనం మంచి చెడుల్లో తెలివినిచ్చి వృక్షఫలాలు తింటూ ఉన్నాం. అందుకే నువ్వు తెలుసుకొని మంచి వైపు వెళ్ళిపో, జీవవృక్షం సైడ్ వెళ్ళిపో, మన్నాని తిను, ఆ జీవాహారాన్ని తీసుకో అని ప్రభు చెప్తున్నారనమాట. ఇప్పుడు మూడో కాలం వచ్చి యేసుక్రీస్తు వారి కాలం అండి. ఇది యేసుక్రీస్తు. నేను ఒక్క 10 minutes తీసుకుంటానండి, కొద్దిగా లేట్ అయిన ప్రక్రియగా, ఎందుకంటే 4 కాలాలు చూసి వాళ్ళ ముగించేద్దాం ఈ పార్ట్ 1లో. యేసుక్రీస్తు వారి కాలం చూడండి. వాగ్దాన కాలంలోనే శారాకి ఒక ప్రభు తనని శపిస్తూనే ఒక మాట అంటూ ఉన్నారు, నీ సంతానము సాతాను యొక్క తలని కొడుతుంది అని చెప్తూ ఉన్నారు. కరెక్టే కదండి? నీ సంతానము సాతాను యొక్క తలని కొడుతుంది, సాతాను వచ్చి మడిమని కొడతారు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఆ సంతానం ఎవరో కాదు, మధ్యలో వస్తున్న ప్రవక్తులు, దైవజనులు, యాజకులు, రాజులు వచ్చారు. ఇక్కడ కూడా అంతే, ధర్మశాస్త్ర కాలంలో కూడా ప్రవక్తులు, యాజకులు, న్యాయాధిపతులు, రాజులు వీళ్ళంతా వస్తూ ఉన్నారు. ఆ సంతానం అసలు అని ఎవరి పేరు అంటున్నారో ఆ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే అన్నమాట. ఆయన కొడతారు. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, మనం కూడా సాతాన్ని కొద్ది కొడుతూనే ఉన్నాం, సాతాన్ క్రియల నుంచి బయటికి వస్తూనే ఉన్నాం, కానీ కరెక్ట్గా సాతాన్ని పూర్తిగా కొట్టలేకపోతున్నాం మనం. దానికి ఒక అమితమైన శక్తి కావాలి, అది కుమారుని శక్తి కావాలి మనకి. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా వచ్చి శిలువ మరణం ద్వారా ఆ సాతాన్ని జయించారనమాట. హల్లెలూయా. సో అందుకే ఇక్కడ ఇంకొక పార్ట్ ఏంటంటే అండి, వాగ్దాన కాలాన్ని, ధర్మశాస్త్ర కాలాన్ని నడిపించిందంటే ఎవరంటే తండ్రి. అంతే కదండి? తండ్రి ఉండి వాగ్దానం ఇస్తూ ఉన్నారు, తండ్రి ధర్మశాస్త్రం ఇచ్చారు మనకి. అయితే తండ్రి ఒక కాలం అనుకున్నారు, నేను 4000 సంవత్సరాలు నడిపించిన తర్వాత కదండి, ఇక్కడ 4000 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే. మన ముందున్న కాలమే ఇవన్నీ, కానీ ఇవన్నీ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉన్నాయి అటు ఇటుగా. అయిపోయిన తర్వాత ఇక కుమారుడు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, దేవాదేవుడే ఒకవేళ మనిషిగా భూమి మీద పుడితే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్న ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. దేవుడే వచ్చి నీతిగా బతికితే, దేవుని నీతిగా బతికితే ఎలా ఉంటుందో చూడాలనుకున్న మనందరికీ ఆన్సర్ యేసుక్రీస్తు ప్రభు వారే. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏమంటున్నారంట, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, వాగ్దానం స్థిరపరచబడతా ఉంది, నెరవేర్చబడతా ఉంది, ధర్మశాస్త్రం ప్రభువే ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏం చేయాలి ఇంకా స్పెషల్గా? మనం అంతా అనుకుంటా ఉంటాం కదా, చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా బయట బ్రదర్స్ కూడా, ఎందుకంటే యేసయ్య రావాలి భూమి మీదకి, అవసరం ఏంటి? బాగానే నడిపిస్తున్నారు కదా ఫాదర్ కదా, తండ్రి అంతా బాగానే నడిపిస్తున్నారే, ఇందుట్లో కూడా నీతిమంతులు ఉన్నారే, నోవాహు ఉన్నారు, యెషయా ఉన్నారు, దావీదు ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు కదా, ఎందుకంటే యేసయ్య రావాలి అనే క్వశ్చన్ ఉంటుంది మనకి. అయితే ఏదైతే వాగ్దాన కాలంలో నుంచి వచ్చిన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోతుందో దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారనమాట. ఇప్పుడు చూడండి, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు లేము మనం కదండి, మనం ఇప్పుడు పుట్టాం, లాస్ట్ 20, 30, 40, 50 years బ్యాక్ పుట్టాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టారు. ఆయన ఎందుకంటే భూమి మీదకి వస్తే ఆయన మనకి ఎలా అవుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలని గ్రహించాలి మనం. అందుకే చూడండి, ఒకసారి మత్తయి సువార్త 5:17 చదువుదామండి. ఒకసారి మత్తయి 5:17. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ ప్రవక్తల మాటలైన, ఆది కాండంలో స్టార్ట్ అయిన ప్రవక్తలైనా సరే, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రవక్తలైనా, ఆ ప్రవక్తల మాటలు కానీ ఈ అక్షరాలను కానీ కొట్టివేయడానికి రాలేదంటే ఈయన నెరవేర్చడానికి వచ్చారంట యేసుక్రీస్తు ప్రభు వారు. ఇదండి ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎలా నెరవేర్చారు అంటే, ఆయన తన జీవితాన్ని ఆ 33.5 సంవత్సరాలు కొనసాగిస్తూ శిలువ మరణం పైన ఆ మరణం ద్వారా నెరవేర్చారనమాట. అందుకే మనం కొలస్సీ 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, నేను ఇది ఆల్రెడీ నా సిలువ మెసేజ్లో మీకు చెప్పానండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రభు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క ఆజ్ఞల్ని, చేవ్రతన్ని తన యొక్క సిలువలో కదండి, మనకి ఏవైతే అడ్డుగున్నాయో అవన్నీ ఈ సిలువ కొట్టి ఈ యొక్క బోర్డు ద్వారా దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మనల్ని జీవింపజేశారంట. అంటే ప్రభు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఏదైతే మంచి చెడు అని వెంపర్లాడుతా ఉన్నావో ఈ మధ్యలో
కదండి, ఇదే కదండి. మనం బైబిల్ అంతా చదువుతాం, ఏది మంచో ఏది చెడు అని ఫైనల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం వాటి గురించి. కానీ అలా డిస్కస్ చేయాల్సిన నీకు అవసరం లేదు, నీకు అక్షరంతో పని లేదు. ఎందుకంటే అక్షరానుసారం వెళ్తే ఒక రోజున నువ్వు మరణిస్తావు. అక్షరం చంపుతుంది, ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది అని ప్రభువు చెప్తూ, అందుకే ఇట్లా నువ్వు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని సిలువకు మేకులతో ఆ పత్రాన్ని నేను కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనందరికీ అడ్డం లేకుండా తీసేశారంట. దాని అర్థం మనం బైబిల్ చదువుకోవాల్సిన అవసరం లేదని కాదు, కానీ అది శారీరకంగా నీతి విధి నెరవేరుస్తూ మన హృదయాల్లో మనసుల్లో ప్రభు రాశారనమాట. అది ప్రభు హెబ్రీ 10:8లో హెబ్రీ 8:10లో 10:16లో ఉంటుంది అనమాట. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన హృదయాల్లో, మన యొక్క మనసుల్లో రాశారంట. అందుకే ఊరికే మనల్ని ఎవ్వరు కూడా ధర్మశాస్త్రపరంగా తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వద్దని ప్రభు చెప్తా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. బైబిల్ని ఎత్తిపట్టుకొని మనకి తీర్పు తీర్చాల్సిన అవసరంలా. తీర్పు కాలం ఇంకా చాలా టైం తర్వాత ఉన్నది. కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో, కానీ మనం తీర్పు తీర్చకూడదు. ప్రభు అంతిమ తీర్పు ఇంకా చాలా టైం ఉన్నది. అందుకే మనం ఎవరిని తీర్పు తీర్చకుండా ముందుకు సాగిపోవాలన్నమాట. అలా చేస్తూ అందుకే ఒకసారి రోమా 8:3-4లో ప్రభు అంటున్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలనంట. చూడండి, ఆయన శరీరం ఇక్కడ మరణం గావించబడుతూ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఈయన శరీరంలో నెరవేర్చబడాలంట. అందుకే తండ్రి తన సొంత కుమారుణ్ణి ఆ పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో పాపానికి శిక్ష వేశారంట. ఇప్పుడు చూడండి, ఆ శిక్ష వేసిన ఆ శరీరాన్ని మనం బల్లారాధన అనే ఒక ప్రక్రియ ద్వారా మనం ఆ శరీరాన్ని తింటున్నప్పుడు మన శరీరంలో కూడా ఆ పాపానికి శిక్ష పడిపోయి ఉంటుంది. అందుకే నువ్వు పాపం చెయ్యవిగా. మనం ఎందుకంటే ఆయన శరీరాన్ని ముట్టుకుంటున్నామంటే, తింటున్నామంటే పాపం చేయకుండా ఉండడానికి. ఆ శరీరంలో పాపానికి శిక్ష పడిపోయింది కాబట్టి. సో ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధంతా శరీరంగా ఆయన నెరవేరుస్తూ ఆ శరీరంలోనే పాపానికి శిక్ష వేశారనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఆ శరీరాన్ని ఎప్పుడైతే భుజిస్తూ ఉన్నామో మనం పాపం చేసే స్థితిలో లేము. అందుకే పాపం చేస్తూ శరీరాన్ని ముట్టుకోవద్దని ప్రభు క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే మనలో ఎంతో మంది రోగులు అయిపోతారు, చనిపోతారు కూడా. పాపం చేస్తూ ఆ శరీరాన్ని మాత్రం ముట్టుకోవద్దు. పాపం చేయకుండా శరీరాన్ని ముట్టుకుందాం, అప్పుడు క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రభు కార్యాభివృద్ధి చేస్తారు. ఆయన శరీరానికి, క్రీస్తనే ఈ శరీరానికి దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఎలా అయితే క్రీస్తులో ఉందో ఆ క్రీస్తనే శరీరానికి క్షేమాభివృద్ధి యేసుక్రీస్తు ప్రభు వారే చేస్తూ ముందుకెళ్తారు అనమాట. ఇది చేశారు ప్రభు. అందుకే మనం ఏదైతే మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిని తెలుసుకుందాం అనుకుంటున్నామో దాన్ని ప్రభు మలిచారనమాట. ఇక నువ్వు ఊరికే వెళ్ళి మంచి చెడులు తెలుసుకోవాల్సిన అవసరం లే, నీ ఆత్మగా నేనే వచ్చి మీతో మాట్లాడతా అని ప్రభు చెప్తున్నారు. అందుకే చూడండి, కొద్దిమందికి బైబిల్ చదివేసిన తర్వాత పూర్తిగా ఇక బైబిల్తో సంబంధం లేదండి, ఆత్మ మాట్లాడుతూ ఉంటారు. ప్రభు పరిశుద్ధాత్మ వచ్చి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం లేచి కొత్తగూడెం వెళ్ళాలా లేదా గరీబ్పేట నుంచి, ఈ విషయం బైబిల్లో ఎక్కడ ఉండదు. ఈ విషయం ఎవరు చెప్పాలండి? మనకి ఆత్మ చెప్పాలి. ఇక అంతే కదండి, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. ఒకవేళ అక్కడ మనకి నష్టం జరుగుతుంది అనుకోండి, మీరు కొత్తగూడెం వెళ్ళొద్దు అనే విషయము పరిశుద్ధాత్ముడు చెప్పాలి. బైబిల్ చెప్పదు మనకి, అక్షరం చెప్పదు, మీరు ఎంత ఎతికినా చెప్పదు ఏం చేయాలనేది. సో అందుకే ఒక రోజున అక్షరం చదవండి, మంచి ఏంటో చెడేంటో తెలుసుకుందాం. కానీ అక్షరాన్నే పట్టుకొని చచ్చిపోకూడదు మనం. అక్షరం చంపుద్ది. అందుకే ఇదే అక్షరం యేసయ్యని చంపింది ఒక రోజున. కరెక్టే కదండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా ఏం చేశారండి? యేసయ్యని చంపేశారు ఈ అక్షరాన్ని పట్టుకొని. అందుకే అక్షరాన్ని పట్టుకొని చంపొద్దు మనం, మనుషుల్ని జీవింపజేయాలి. అక్షరము ఆత్మ దిక్కు వెళ్ళి ఎండవ్వాలి. అందుకే ఒక మంచి మాట ఏమంటున్నారంటే గలతీ 3:24లో ధర్మశాస్త్రం అంట క్రీస్తు నొద్దకి వెళ్ళడానికి మనకి బాలశిక్షకుడు అయిందంటండి. అంటే ఇక్కడ మనం ధర్మశాస్త్రం ఎందుకు చదవాలంటే ఇది మన బాలశిక్షకి. మనం ఒకవేళ బాలురం అయి ఉంటే అప్పుడప్పుడే యేసయ్యని మనం వెళ్ళి ముట్టుకోవాలంటే ఆ ముందు జరిగే విషయం ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువుకొని ఉండాలి. బాలశిక్షకుడు అవుతూ ఉంటాం. అంటే చిన్నప్పుడే మనకి శిక్ష పొందుకొని, అంటే శిక్ష ఫలాన్ని పొందుకుంటాం, శిక్ష విధిని పొందుకోం. మన చిన్నప్పుడే మనల్ని మంచి చేయమని ఎవరైనా కొట్టారనుకోండి, ఏమవుతుంది? శిక్షకి ఫలం దొరుకుద్ది, మనకి యేసయ్య దొరుకుతారు. అదే మనం పాపం చేసామనుకోండి, శిక్షకి విధి జరుగుతుంది, పనిష్మెంట్ జరుగుతుంది మనకి. అందుకే మనకి పడే శిక్షకి మనం యేసయ్య దగ్గరికి వెళ్తున్నామా, మనం పడే శిక్షకి ధర్మశాస్త్రానికి లోనై నరకానికి వెళ్తున్నామా అనేది చూసుకోవాలండి మనం. అది ఇంపార్టెంట్. అందుకే ఇంకొక మాట రోమా 10:4లో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు అంట ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారంట. సో మన జర్నీ ఎట్లా సాగాలంటే
వాగ్దానంతో స్టార్ట్ అయ్యి ధర్మశాస్త్రాన్ని చదువుకొని ధర్మశాస్త్రానికి స్టార్ట్ అయ్యి ఎండ్ ఇక్కడ అయిపోవాలి. ఇదే ఎండిక, ఇంతకంటే ఎండ్ ఏం లేదు. ఒక మనిషికి ఎండ్ లేకపోతే ధర్మశాస్త్రానికి ఎండ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. క్రీస్తే ధర్మశాస్త్రానికి సమాప్తి. మీరు ఎంత బైబిల్ అయినా చదవండి, ఎన్ని అక్షరాలన్నా గుర్తుపెట్టుకోండి, ఎంతన్నా మెమరైజ్ చేయండి, ఎండ్ యేసుక్రీస్తు ప్రభు వారిని కానీ మనం పట్టుకోలేకపోతే మనం చదివిన దానికి విలువే లేదు. ప్రభువే తీసుకెళ్తారు మనల్ని. అందుకే ఆదికాండం నుంచి మలాకి వరకు వాక్యాలన్నీ ఘోషిస్తున్నాయి ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించే ఘోషిస్తున్నాయి. ఆయన వస్తారు, మెస్సియా వస్తాడు మన దగ్గరికి, ఆయన మనల్ని జీవింపజేస్తారు, ఆయనలో ఉంది జీవాహారం అని ప్రభు చెప్తూ మనకి ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. అందుకే యేసయ్య అంటున్నారు మత్తయి సువార్త 3:15లో, మరి యేసయ్య టైంకి వచ్చేలోపు ఈయన మరి మార్చారు కదండి, ధర్మశాస్త్రాన్ని కొద్దిగా మార్చి చూపిస్తున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే నీతి యావత్తు ఈలాగు జరగాలని. ఎందుకంటే యేసయ్య వచ్చే టైంకి బాప్తిస్మాలు స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఎందుకు బ్యాప్టిజం తీసుకుంటున్నాం? సున్నతి ఎందుకు జరగట్లేదు? ముందుకు వచ్చేసాం. శారీరకమైన స్థితి, ఇక్కడ శారీరకమైన స్థితి నుంచి ఆత్మీయమైన స్థితికి వచ్చేసాం. ఇక్కడ శరీరంలో సున్నతి అవసరం లేదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన సున్నతే జరగాలి. కాబట్టి మనం బాప్టిజం అనే ప్రక్రియలో యోహాన్ గారి ద్వారా నీళ్ళ బ్యాప్టిజంని స్టార్ట్ చేపించి తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బ్యాప్టిజంకి మనల్ని రెడీ చేశారనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయ్యారో ఇక మనకేమవుతుందంటే మరి నెక్స్ట్, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంతో భూమి మీద ఉంటే బతకనియరు ఎవ్వరు కదా. బతకనిస్తారా అండి? ఇప్పుడు మనం అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి టైంలో మనం ఉంటే ఎంత బాగుండేదని, కానీ బతకనియరు, చంపేస్తారు జనాలు. అక్షరం బతకనియదు. ఫస్ట్ మనం ఎంతనా బైబిల్ చదవండి, మనుషుల్ని బతకనివ్వదు అక్షరం, ఆత్మ ఒక్కటే బతకనిస్తుంది. అందుకే ప్రభు ఏం చేశారంటే నేను వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడ బతికి ఇంకొక కాలాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ, అది ఏ కాలం అంటే అది పరిశుద్ధాత్ముడి కాలం, పరిశుద్ధాత్మ కాలం ఇది. సో మనం ధన్యులమండి. ఒకసారి అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం అండి ఇప్పుడు ఈ కాలంలో పుట్టాం మనం, అంతే కదండి. మనం ఇక్కడ పుట్టామా? పుట్ల. ఇక్కడ పుట్టామా? పుట్ల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా పుట్ల. మనం ఇక్కడ పుట్టాం మనం. కానీ ప్రభు మన ఎదుట చేసిన గొప్ప విషయం ఏంటంటే ఈ 3 కాలాల యొక్క విషయాలన్నీ బైబిల్లో పొందుపరిచి మనకి చూపిస్తున్నారు. ఇది జరుగుతుంది బాబు, ఇది జరిగిపోయింది, గత 6000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. నువ్వు ఇప్పుడు గ్రహించి పరిశుద్ధాత్మలో నువ్వు ప్రేరేపణ కలిగి బ్యాప్టిజం తీసుకొని ఆ వాటర్ నీళ్ళలో బాప్టిజం పొందుకుంటే నీకు నెక్స్ట్ పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని పొందుతావు అని చెప్పేసి పేతురు గారు క్లియర్గా చెప్తున్నారు మనకి కదండి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 2:38 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 2:38. చాలండి. సో పేతురు ఏమంటున్నారండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నీళ్ళలో బాప్టిజం తీసుకుంటే, మీరు యేసుక్రీస్తు నామంలో తీసుకుంటే, అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామం అంటే మనకు తెలుసు, క్రీస్తు అంటే అభిషిక్తుడని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కనుక మనం బాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాం మనం. అది జరగాలండి. మనం కూడా చాలా మంది మనము పరిశుద్ధాత్మని పొందుకోవటం కోసం మనం బ్యాప్టిజం తీసుకున్నాం. మనం అందరం మన పాపక్షమాపణ నిమిత్తం తీసుకున్నాం. నీళ్లు మనకి సాక్ష్యంగా మిగిలిపోయాయి. నీళ్లు, రక్తము, ఆత్మ 3 సాక్ష్యంగా ఉండిపోయాయి మనకి. సో ఆ యొక్క సాక్ష్యాలతోటి మనం ముందుకెళ్ళాలనే ప్రభు ఏం చేశారంటే, శరీరంతో ఉంటే ప్రభుని మనము ఈ లోకంలో అక్షరం చంపుతుంది శరీరంతో ఉంటే. అందుకే ప్రభు ఏం చేశారంటే మనకు ఒక పరిశుద్ధాత్మని విడిచిపెట్టి వెళ్ళారనమాట. అందుకే ప్రభు కూడా అంటున్నారు యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్తను లేకపోతే ఉత్తరవాదిని సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్తా అని ఇక్కడ చెప్తున్నారండి. ఇది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు రావటం వల్ల మనకి పరిశుద్ధాత్ముడు వచ్చే అవకాశం మనకి ఏర్పడింది 6000 సంవత్సరాల తర్వాత. ఎందుకు ప్రభు నన్ను ఇప్పుడు పుట్టించో, నేను అబ్రహాం గారి టైంలో ఉంటే బాగుండేదే, నేను దావీదు రాజు ఉన్నప్పుడు బాగుండేదే, లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు నేను బాగుండేదే అని మనం అనుకుంటాం. కానీ నిజంగా మనము పరిశుద్ధాత్మ కాలంలో పుట్టిన మనం అందరం కూడా ధన్యులం. హల్లెలూయా. ఈ కాలాలన్నీ మనకి క్లియర్గా అర్థమైపోయింది మనకి ఇక్కడ.
ఈ కాలంలో ఏం చేయాలనేది కూడా ప్రభు ఒక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. అదేంటంటే, అందుకే ప్రభు కూడా అంటా ఉన్నారు యోహాను సువార్త 14:17లో, లోకం ఈయనను చూడదంట. ఎందుకంటే చూస్తే ఏం చేస్తుంది? లోకం చంపుద్ది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మనలాగా మనిషిలా ఉన్నారనుకోండి, లోకం ఊరుకుంటుందా? ఫస్ట్ చంపేస్తారు ఖచ్చితంగా. అందుకే ప్రభు అంటా ఉన్నారు, ఈ శరీరం నన్ను ఎప్పుడు చంపుతుంది కాబట్టి, శరీరం ఎప్పుడు మార్పు చెందాలి కాబట్టి, శరీరం ఎప్పుడు కూడా ఆ యొక్క అక్షయతని తీసుకోవాలి, అమర్త్యతని ధరించాలి, మార్పు చెందాలి, శరీరం మహిమకరంగా మార్చబడాలి. ఇవి జరగాలంటే నువ్వు శరీరం ఉన్నంతసేపు తప్పదు ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ వేదనలు కదండి, ఇవన్నీ తప్పవు మనకి. అందుకే ఈ కాలాల్ని, ఈ మనుష్యుల మనుగడలో ఈ కాలాలను అర్థం చేసుకొని పరిశుద్ధాత్ముడు ఆత్మరూపి ఉండి ఆయన మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నారు, మీరు ఆయనని ఎరుగుదురు అంట. చూడండి, బాప్టిజం తీసుకున్న మనము, ఈ యొక్క నీళ్ల బాప్టిజం ద్వారా మనం తీసుకున్న మనం ఆయన ఎరుగుతామంట. ఎందుకంటే లిటిల్ బిట్ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏంటి, ఆయన వరములు ఏంటి, ఆయన ఏం చేస్తారనేది లిటిల్ బిట్ అయితే తెలుసు మనకి. పూర్తిగా ఆయన ఇంకా చాలా మందికి దర్శనాలు వచ్చి ఉండొచ్చు, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడి ఉండొచ్చు, కానీ చాలా మందికి ఇంకా తెలియదు, ఎదుగుతున్న మనలో చాలా మంది వ్యక్తులకి. కానీ తెలుసుకోవాలి, ఆయన కాలంలో ఉన్నాం. మనలో వచ్చే ప్రతి దేవుని ఒక మంచి ఐడియా కదండి, ఒక మంచి తలంపు పరిశుద్ధాత్ముడే ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటో నాకు తెలియదు కానీ బ్రదర్ కొత్త ఐడియా వచ్చింది అంటా ఉంటాం దేవునిలో, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటాం. కాపర్ గారికి వెళ్ళి చెప్తాం, ఇలా చేస్తే బాగుంటుంది పాస్టర్ గారు అని చెప్పేసి. సిస్టర్ కూడా అంతే, ఇలా చేస్తే బాగుంటుంది అమ్మగారు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ ఐడియాస్ అన్ని ఎలా వస్తున్నాయండి? మంచిలో, నీతిలో, దేవునిలో. అంటే ఈ ఐడియాస్ అన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తా ఉన్నారు. ఇది మనం ఆయనతో మాట్లాడకపోయినా గ్రహిస్తూ నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. అది ఇంపార్టెంట్. ఒక రోజున ఆయన మనతో మాట్లాడి నడిపిస్తూ ఉంటారు అనమాట. అది ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఇలా నడుస్తూ ముందుకెళ్తూ ఈ కాలానికి అనుగుణంగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక రోజున, ఇప్పుడు స్టెఫెన్ చనిపోయే ముందు కదండి, మనం కూడా మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఆ దేవాది దేవుడైన తండ్రిని చూడాలి, తండ్రి కుడిపార్శ్వం ఉన్న యేసయ్యను చూడాలి. ఎందుకంటే యేసయ్య మన కోసం చనిపోయారని మనం నమ్ముతున్నాం కాబట్టి. మనం చూడలే ఈయనని, 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయినాయి ఆయన చేసిన విషయాలన్నీ. కానీ మరి ఎవరో తండ్రి అంట వాగ్దాన కాలం, ధర్మశాస్త్ర కాలం అంతా నడిపించారంట, మరి కుమారుడేమో 3వ కాలాన్ని నడిపించారంట. మరి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చూపిస్తారు మనకి? ఇప్పుడు అందుకే స్టెఫెన్ లాగా అపోస్తుల కార్యాలు 7:55లో ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశానికి తేరి చూచినప్పుడు, చనిపోయే ముందు ఇది సంగతి చూడండి, బతుకున్నప్పుడు కాదు, బతుకున్నప్పుడే చనిపోయే స్టేట్లో ఆకాశం తెరవబడి దేవుని మహిమను యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వమున ఉండడం చూశారంటండి. అంత గొప్ప ధన్యత మనకి కలగాలి. హల్లెలూయా. సో మనం అందుకే కూడా చనిపో ముందే ఇవి చూడాలి మనం కూడా. అప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. అరే దేవుని కల వచ్చింది, దేవుని నేను చూస్తూ ఉన్నాను కదండి, దేవుని కుమారుణ్ణి చూస్తూ ఉన్నాను, దేవుని మహిమని కనుగొంటూ ఉన్నా, దేవుని కృప నా మీద ఉన్నది, వాగ్దానం నెరవేరుతా ఉంది, ధర్మశాస్త్రం చెప్పిందంతా తెలుస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చిందని నాకు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడని అర్థమవుతున్నప్పుడు ఇంకేం కావాలండి మనకి? ధైర్యంగా ఈ కాలానికి అనుగుణంగా సాగిపోతూ ఉంటాం. వెనక జరిగిన 3 కాలాల విషయాలన్నీ మనకి క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ముందు జరగబోయేవి ఇంకా 4 కాలాలు ఉన్నాయి, అవి మనం పార్ట్ 2లో చూద్దామండి. పార్ట్ 1లో మాత్రం ఈ 4 కాలాల్లోనే మన విషయాలన్నీ జరుగుతున్నాయని గ్రహించి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే 2 విషయాలు. రోమా 9:3లో పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉందంటండి. ఇప్పుడు చూడండి, మనం వాగ్దానాలు ఎందుకు నమ్మాము, అవి నెరవేర్చబడేవన్నీ సాక్ష్యం ఎందుకు ఇస్తూ ఉన్నాం మనం కదండి. ఇలా ప్రభువు ప్రామిస్ చేశారు, నేను మొక్కుబడి చేసుకున్నా, మొక్కుబడి నెరవేరింది అని ఎందుకు మనం ప్రామిస్ తీసుకుంటున్నామంటే అది నెరవేర్చబడాలి, సాక్ష్యం పొందుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో కూడా సాక్ష్యం పొందుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా సాక్ష్యం పొందుకోవాలి. అందుకే పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ హెల్ప్ చేస్తున్నారు మనకి, మనతో పాటు ఆయన కూడా వచ్చి సాక్ష్యం ఇస్తున్నారంటండి. ఇది జరగాలి. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యాలు 5:32లో ఇప్పుడు మనం ఒంటరిగా లేము, మనం సమాజంగా కూడుకున్నాం, మనదొక సంఘంగా తయారైంది. కాబట్టి అప్పుడు ఒక మాట అంటున్నారు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఇప్పుడు మనం అంతా అనాల్సిన మాట ఏంటంటే అండి, మేమును మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఇద్దరు కలిసి సాక్ష్యాలు చెప్తున్నారంట తండ్రికి. అందుకే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నారంట యేసయ్యకి, తండ్రికి. మనం కూడా సాక్ష్యం చెప్తున్నామంట, సంఘం అంతా సాక్ష్యం చెప్తూ ఉంది పరిశుద్ధాత్మతో ఏకమై. సో అందుకే ప్రభు ఈ సాక్ష్యాన్ని
కుమారుడు కానీ తండ్రి కానీ తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకే కుమారుడు కూడా మన సాక్ష్యాన్ని, పరిశుద్ధాత్మతో కూడిన మన సాక్ష్యాన్ని ఆయన తీసుకొని, ఆయన అంగీకరించి తండ్రి ఎదుట మన పేరుని ఒప్పుకుంటాడు అనమాట. దేవదూతలందరి ఎదుట ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అని చెప్పి ఒప్పుకుంటారు అనమాట. ఈ సాక్ష్యాన్ని పొందుకోవాలని, ముందుకెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకే ఈ కాలానికి అనుగుణంగా ఎలా జరుగుతుందంటే, వాగ్దానంలో నుంచే ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రానికి సమాప్తే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళటం వల్లే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఈ 4 విషయాలు మనలో జరుగుతూ ఉంటాయి. ఎట్ ప్రెజెంట్ మనం కూడా ఒక 70 సంవత్సరాలు, 80, 90, లేకపోతే ప్రభు చెప్పిన 120 వరకు కూడా ఎవరన్నా బ్రతకగలిగితే ఈ 4 కాలానికి అనుగుణంగానే మన జీవితాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. మనుషుల మనుగడ ఈ 4 కాలాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి? అట్లనే ఈ 4 కాలాల్లో 2 కాలాలని తండ్రి తన యొక్క సంకల్ప ప్రకారం ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మధ్యకాలాన్ని కుమారుడు ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడానికి ఆయన నడిపిస్తూ ఉంటే, మరి శరీరంతో ఉంటే కుమారుణ్ణి ఇక్కడ ఉంచారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి ఆ యొక్క రాకడ వరకు కదండి. ఎందుకంటే కుమారుడు మరి రాకడ ఉన్నది నెక్స్ట్ కాలం, అది మనం నెక్స్ట్ చదువుదాం పార్ట్ 2లో. ఆ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మలో మనం ముద్రింపబడి ముందుకు సాగిపోదామండి. హల్లెలూయా. దేవునికి వందనములు కలుగును గాక. సో మనం లేచి నిలబడితే 2 నిమిషాలు మనము విన్న వాక్యం గురించి దేవునికి ప్రార్థించుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. ఒకసారి అందరం లేచి నిలబడదామండి. అందరం చేతులు పైకెత్తుదాం. తండ్రిని ఒకసారి వేడుకుందామండి. మనం ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఉండి ఉండగా ప్రభువా, ఈ యొక్క మనిషిగా మనం పుట్టి ఉండగా, స్త్రీ పురుషులుగా మనల్ని ప్రభు సృష్టించి ఉండగా, నిర్మిస్తూ ఉండగా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానాలు మన యందు నెరవేరాలని, ధర్మశాస్త్రం అంతా దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని ప్రభు చెప్తున్నారు. సో దివారాత్రము ధ్యానిస్తూ మనము యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ముద్దాడుతూ, ఆయన్ని తాకుతూ, ఆయన మన ఎదుటి నుండి తన కార్యాలన్నీ, శారీరకమైన విషయాలన్నీ నెరవేర్చి, నీతి విధి ఆయన శరీరంలోనే నెరవేర్చి, పాపానికి శిక్ష వేసి, ఆయన రక్తాన్ని కార్చి, ఆయన మన యొక్క పాపాలన్నీ కడిగివేసి కదండి పరిశుద్ధాత్ముణ్ణి మనలో ఉంచి వెళ్ళారు కాబట్టి ఆయనకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా. అందుకే మనము ఈ బాప్టిజం అనే ప్రక్రియ ద్వారా, మనము నీళ్ళ ద్వారా బాప్టిజం పొందిన మనము ఆ పరిశుద్ధాత్ముణ్ణి, ఆ అగ్నిని బాప్టిజంలోనికి మనం ముందుకెళ్ళాలని ప్రభువుని వేడుకుంటూ మనము ప్రార్థిస్తాము. మీకు ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభువా, నాయన ఈ యొక్క గంటం పావు నాయన ప్రభువా, మా అందరినీ నాయన మా యొక్క శరీరాలను ఇక్కడ కూర్చోబెట్టి, మా యొక్క హృదయాల్ని తెరిచి, మా మనసుల్లో ఎన్నో విషయాల్ని లిఖింపజేసి నాయన ప్రభా, మరి ముఖ్యంగా ఈ 4 కాలాల గురించి, ఈ మనుష్య మనుగడలో ఈ 4 కాలాలు ఎంతో ఇంపార్టెంట్ అని మాకు ముందున్న 3 కాలాలని మాకు వివరించిన ఆయన ప్రభా, అవి వాగ్దాన పూరితంగా, ధర్మశాస్త్ర పూరితంగా యేసయ్య నాయన మాకు తెలియజేస్తున్నాయన ప్రభా. పరిశుద్ధాత్మలో ముద్రింపబడి మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ, రానున్న ఇంకా 4 కాలాలని మేము వివేచిస్తున్నాయన ప్రభా. ఈ కార్యక్రమాన్ని బహుఘనంగా మేము నాయన స్టార్ట్ చేసి, ఇంకా కార్యారంభాన్ని ఇంకా ఘనంగా మేము ముగించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మా సంఘమందరినీ దీవించమని, మీ జ్ఞానంతో నింపమని, మాకున్న శత్రువుని మీరు పక్కదారి పట్టించమని నాయన ప్రభా వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.